ఓం శాంతి. ఈ రోజు యొక్క ప్రాతః క్లాస్ మురళి అయ్యింది. 16 మై 1967. రికార్డ్ నడిచింది. బలహీనులతో యుద్ధం అయ్యింది భగవంతుడిది. निर्बल से लड़ाई है, बलवान से लड़ाई भगवान की. భగవంతుడి యొక్క యుద్ధం బలహీనులతో అయ్యిందా లేక బలవంతులతో అయ్యిందా? निर्बल से अरे तो भगवान का ही काम है. బలహీనులతో యుద్ధం అయ్యింది భగవంతుడిది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అరే బలహీనులతోనా? మరి బలహీనులతో యుద్ధం అయినట్లయితే భగవంతుడు ఎలా అయ్యారు? అసలైన విషయం ఏంటయ్యింది? కలియుగి ప్రపంచంలోని ఎవరైతే బలహీనులు ఉంటారో వారితోని బలవంతులు ఎవరైతే ఉంటారో వారు యుద్ధం చేయటం జరుగుతుంది. ఎవరైతే బలవంతులు ఉంటారో వారు బలహీనుల్ని అణిచేయాలి అని అనుకుంటారు. మరియు భగవంతుడు వారికి సహాయాన్ని చేస్తారు. शास्त्रों में बताते हैं, శాస్త్రాలలోని చెబుతారు कि जब महाभारत लड़ाई हुई, ఎప్పుడైతే మహాభారత యుద్ధం జరిగిందో तो यादव और कौरव बहुत बलवान थे. అయితే యాదవులు కౌరవులు చాలా బలవంతులుగా ఉండేవారు. उनकी सेना भी వారి యొక్క సేన కూడా बड़ी लंबी चौड़ी थी. చాలా పెద్దదిగా ఉండేది. कितनी थी? ఎంత పెద్దది? 18 अक्षौणी सेना. 18 అక్షౌణి సేన. माने सारी दुनिया यादव और कौरवों की थी. అనగా మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా యాదవులు మరియు కౌరవులదై ఉండేది. और पांडवों की तरफ कितनी सेना थी? మరియు పాండవుల వైపు ఎంత సేన ఉండేది? सिर्फ 5 पांडव थे. పాండవుల వైపు కేవలం 5 పాండవులు ఉండేవారు. उनकी सेना वेना कुछ भी नहीं थी. వారిది సేన అది ఏమీ కూడా లేదు. कहते हैं दुर्योधन ने, అంటారు దుర్యోధనుడు कृष्ण के सामने कहा जाकर के కృష్ణుడి ఎదురుగా వెళ్ళి అన్నారు कि हमें आपका सारा राज पाठ सेना धन बल मान मतवा सब चाहिए. దుర్యోధనుడు కృష్ణుడికి ఎదురుగా వెళ్ళి అన్నాడు, మాకు మీ యొక్క ధన్ పాట్ గౌరవ మర్యాదలు ధనబలం జనబలం అంతా కావాలి అని. क्योंकि वो तो कृष्ण तो यादव संप्रदाय के मुखिया थे. ఎందుకంటే కృష్ణుడైతే యాదవ్ సంప్రదాయం యొక్క ముఖ్యుడయ్యారు. और अर्जुन ने कहा हमें कुछ नहीं चाहिए आपका. మరియు అర్జునుడు అన్నారు, మీది మాకేమీ వద్దు. हे भगवान कृष्ण हमें सिर्फ आप ही चाहिए. హే భగవాన్ కృష్ణ మీరే మాకు కావాలి. तो अर्जुन भगवान के रूप में देखता था. అయితే అర్జునుడు భగవంతుడు రూపంలోని చూసేవారు. और दुर्योधन మరియు దుర్యోధనుడు भगवान के रूप में नहीं देखता था. భగవంతుడు రూపంలో చూసేవాడు కాదు. ये समझता था ये बहुत बड़े आदमी हैं. కానీ ఇలా అనుకునేవాడు ఏమనంటే
ఇతను చాలా పెద్దవాడు, बड़ी सेना है, बड़े बलवान हैं। పెద్ద సేన ఉంది మరియు చాలా బలవంతుడయ్యాడు. तो अर्जुन की तरफ भगवान हो गए। అయితే అర్జునుడి వైపు భగవంతుడైపోయారు. उनका राज पाट सेना सब అతని యొక్క వారి యొక్క రాజ్ పాట్ సేన మొదలుగున్నవన్నీ कौरवों के हो गए। కౌరవుల వైపు ఉండేవి. तो ये निर्बल की लड़ाई అయితే ఈ బలహీనుల యొక్క యుద్ధం बलवान कौरवों और यादवों से हुई। బలవంతులైన కౌరవులు యాదవుల వైపు అయ్యింది. बच्चे जो अच्छे सेंसिबल और समझदार हैं పిల్లలు ఎవరైతే మంచి తెలివైన వారు మరియు సెన్సిబుల్ ఉంటారో वो इस गीत के अर्थ को अच्छी रीति समझ जाते हैं। వారు ఈ గీతం యొక్క అర్థాన్ని మంచి రీతిలోని అర్థం చేసేసుకుంటారు. कि आज रावण संप्रदाय की दुनिया में ఏమనంటే ఈ రోజు రావణ సంప్రదాయం యొక్క ప్రపంచంలోని माया रावण है మాయా రావణుడయ్యారు, बहुत प्रबल, చాలా ప్రబలమైనవాడు. और बच्चे तो मुट्ठी भर है। మరియు పిల్లలైతే గుప్పెడు మంది అయ్యారు. जिनका बुद्धियोग सुखधाम शांति धाम की तरफ है। వారి యొక్క బుద్ధియోగం అనేది శాంతిధామం మరియు సుఖధామం వైపు అయ్యింది. इनका ఎవరిది? बच्चों का। పిల్లలది. क्योंकि जिनका बुद्धियोग स्वर्ग की तरफ है ఎందుకంటే ఎవరి బుద్ధియోగం అయితే స్వర్గం వైపు ఉంటుందో उनको फिर तूफान बहुत लगते हैं। అప్పుడు వారికి తుఫాన్లు అనేవి చాలా వస్తాయి. माया के మాయది. क्यों? ఎందుకని? माया किस दुनिया में राज्य करती है? మాయ ఏ ప్రపంచంలోని రాజ్యాన్ని చేస్తుంది? हैं? इसी दुनिया ना ఇదే ప్రపంచంలోని అని స్టూడెంట్ అన్నారు. की दुनिया का राज्य माया के हाथ में। నారకీయ ప్రపంచం యొక్క రాజ్యం మాయదయ్యింది. वो नहीं चाहती हमारे राज्य से कोई बाहर जा पाए। जा सके। మా రాజ్యం నుండి బయటికి ఎవరూ కూడా వెళ్ళిపోవాలి అని అది అనుకోదు మాయ. तो तूफान लाती है। అయితే తుఫాన్లు తీసుకొస్తుంది. बाप तो अब तुम्हारा माया रावण से मुंह फेर देते हैं। తండ్రి అయితే ఇప్పుడు మాయ నుండి మీ యొక్క ముఖాన్ని తిప్పేస్తారు. पुरानी दुनिया से मुंह मोड़ देते हैं। పురాతన ప్రపంచం నుండి ముఖాన్ని తిప్పేస్తారు. अज्ञान काल में भी पुराने घर से అజ్ఞాన కాలంలోని కూడా పురాతన ఇల్లు నుండి मुंह फिर మోహం उठता మళ్ళీ है। తొలగిపోతుంది. नए मकान में కొత్త ఇల్లులోని मुंह जुड़ता है। మోహం అనేది జోడింపబడుతుంది. तो पुराने मकान से అయితే పురాతన ఇల్లు నుండి मुंह फिर जाता है। మోహం అనేది తిప్పబడిపోతుంది. फिर नए मकान को याद करते रहते हैं మళ్ళీ కొత్త ఇల్లుని స్మృతి చేస్తూ ఉంటారు. कि कब तैयार हो जावे। ఏమనంటే ఇది ఎప్పుడు రెడీ అవుతుంది అని. तो तुम्हारा मकान कौन सा है नया? అయితే మీ ఇల్లు కొత్తది ఏమయ్యింది? और पुराना मकान कौन सा है? మరియు పురాతనమైన ఇల్లు ఏమయ్యింది? ये सृष्टि रूपी मकान है। ఇది సృష్టి రూపీ ఇల్లు అయ్యింది. भगवान आते हैं तो नई दुनिया रूपी मकान बनाते हैं। భగవంతుడు వచ్చినట్లయితే కొత్త ప్రపంచం రూపీ ఇల్లుని తయారు చేస్తారు तुम बच्चों के लिए। పిల్లలైన మీకోసం. और पुरानी दुनिया का मकान మరియు పురాతన ప్రపంచం యొక్క ఇల్లు పడిపోతుంది. जो आसुरी दुनिया के हाथ में है। ఎవరైతే ఆసురీ ప్రపంచం యొక్క మనుషుల యొక్క చేతిలోనే ఉంటుందో.
असुरों के हाथ में। అసురుల యొక్క చేతిలోని. तो अब तुम बच्चों को भी అయితే ఇప్పుడు పిల్లలైన మీకు కూడా यही ध्यान है कि कब हमारे स्वर्ग की स्थापना हो जावे। ఏమనంటే ఇదే ధ్యాస అనేది ఉంటుంది, ఎప్పుడు స్వర్గం యొక్క స్థాపన అనేది అవుతుంది అని. क्या ध्यान है? ఏం ధ్యాస ఉంది? कब स्वर्ग का यह ध्यान है कि कब हमारी नई दुनिया की स्थापना हो जावे। ఏమనంటే ఇదే ధ్యాస అయ్యింది, ఎప్పుడు కొత్త ప్రపంచం అనేది స్థాపన అయిపోతుంది, या यह ज्यादा ध्यान है कि कब इस पुरानी दुनिया का विनाश हो जावे। లేక ఈ ధ్యాస అనేది ఉంటుందా? ఏమనంటే పురాతన ప్రపంచం ఎప్పుడు వినాశనం అయిపోతుంది అని. कौन सा ध्यान ज्यादा है? ఎక్కువ ధ్యాస అనేది దేని మీద ఉంది? विनाश हो जाएगा, है? इस दुनिया का विनाश चल रही इस पुरानी दुनिया का विनाश हो जावे, ये ध्यान ज्यादा है। ఈ పురాతన ప్రపంచం ఎప్పుడు వినాశనం అయిపోతుంది, ఈ ధ్యాస ఎక్కువగా ఉందా? और कब नई दुनिया की स्थापना हो जावे, ये ध्यान ज्यादा नहीं है। ఎప్పుడు పురాతన ప్రపంచం అనేది వినాశనం అయిపోతుంది, కొత్త ప్రపంచం అనేది స్థాపన అవుతుంది, ఈ ధ్యాస అనేది లేదా? बाबा ये विनाश होगा तभी तो नई दुनिया अच्छा इस స్టూడెంట్ అన్నారు, బాబా ఈ పురాతన ప్రపంచం వినాశనం అయితేనే కదా కొత్త ప్రపంచం వస్తుంది అని. మంచిది, दोनों बातों में नेगेटिव बात कौन सी है और पॉजिटिव बात कौन सी है? ఈ రెండు విషయాలలోని నెగిటివ్ విషయం ఏమయ్యింది, పాజిటివ్ విషయం ఏమయ్యింది? अच्छी बात कौन सी है? स्थापना होती नई दुनिया की स्थापना మంచి విషయం ఏమయ్యింది, కొత్త ప్రపంచంది స్థాపనది. हो जाए, उससे हमारा फायदा होगा। స్థాపన అయిపోతే దాని ద్వారా మనకి ఫలితం అనేది ఉంటుంది. पुरानी दुनिया का विनाश हो या न हो, పురాతన ప్రపంచం యొక్క వినాశనం అయినా అవ్వకున్నా उससे हमें कुछ लेना देना नहीं, क्योंकि उस दुनिया से तो हमारा उद्योग पहले ही దానితోని మనకి ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ పురాతన ప్రపంచంతోని మన యొక్క బుద్ధియోగం అనేది మొదటి నుండే తొలగిపోయింది. पॉजिटिव संकल्प करना चाहिए పాజిటివ్ సంకల్పంని చెయ్యాలి. कि हमारा नया मकान जल्दी जल्दी तैयार हो जाए। ఏమనంటే మన యొక్క కొత్త ఇల్లు త్వరగా తయారైపోవాలి. और बाबा भी कहते हैं మరియు బాబా కూడా అంటారు, कि पहले स्थापना होगी మొదట స్థాపన అవుతుంది, फिर विनाश, మళ్ళీ अपने आप వినాశనం हो जाएगा। అనేది దానంతటదే అయిపోతుంది. विनाश के लिए हमें पुरुषार्थ करने की दरकार नहीं है। వినాశనం కోసం మనకి పురుషార్థమని చేయవలసిన అవసరం అనేది లేదు. स्वर्ग की स्थापना हो जाएगी। స్వర్గం యొక్క స్థాపన అనేది అయిపోతుంది. स्वर्ग को तो तुम जानते हो ना, స్వర్గం గురించి అయితే మీకు తెలుసు కదా, जानते हो తెలుసా? हैं? स्वर्ग को जानते हो? స్వర్గం గురించి తెలుసా? स्वर्ग స్టూడెంట్ అన్నారు ఆత్మిక స్థితి అని. స్వ माने आत्मा, స్వ అనగా ఆత్మ, गा माना गया। గా అనగా వెళ్ళింది. हम जानते हैं स्वर्ग क्या चीज है। మనకు తెలుసు స్వర్గం ఏం వస్తువు అనేది. आत्मिक स्थिति में जहाँ जाते हैं वो ఆత్మిక స్థితిలోకి ఎక్కడికైతే వెళ్తామో है स्वर्ग, అదయ్యింది స్వర్గం. और देहवान में जहाँ आते हैं మరియు దేహ భానంలోకి ఎక్కడైతే వస్తామో वो है అదయ్యింది నరకం. तो तुम जानते हो అయితే మీకు తెలుసు स्वर्ग क्या चीज है। స్వర్గం ఏ వస్తువు అయ్యింది అనేది. तुम्हारा बुद्धि का योग स्वर्ग की तरफ है। మీ యొక్క బుద్ధి యొక్క యోగం అనేది స్వర్గం వైపు ఉంది. जानते हो, తెలుసు. और बुद्धि योग भी మరియు బుద్ధి स्वर्ग యోగం स्थिति కూడా में जाने की तरफ है। స్వయం స్థితిలోకి వెళ్ళే వైపు అయ్యింది. परिचिंतन में तुम्हारी बुद्धि పరచింతనలోని మీ యొక్క బుద్ధి नहीं जानी चाहिए, వెళ్ళకూడదు. क्योंकि जानते हो परिचिंतन ఎందుకంటే తెలుసు पतन की जड़, పరచింతన్ పతనానికి జడమయ్యింది, మూలమయ్యింది. स्वचिंतन మరియు స్వాచింతన उन्नति की सीढ़ी है। ఉన్నతి యొక్క సోపానం అయ్యింది. ये भी तुम जानते हो ఇది కూడా మీకు తెలుసు. कि शांति धाम में जाकर फिर सुख धाम में आवेंगे। శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి వస్తాము అనేది. ऐसे नहीं हो सकता అలా सीधे అవ్వలేదు. सीधे सुख धाम में चले जावे। ఏమనంటే తిన్నగా మనం సుఖధామానికి వెళ్ళిపోతాము అని. हम्म?
कोई आदमी बीमार हो जाता है, ఎవరైనా వ్యక్తి జబ్బు పడిపోతాడు, बहुत बीमार है, बुखार आ रहा है, सारा बदन टूट रहा है, చాలా జబ్బు పడ్డాడు, జబ్బు పడి ఉన్నాడు, జ్వరం వస్తుంది, శరీరం అంతా కూడా బాగా నొప్పి పుడుతుంది. तो उसके सामने रसगुल्ला रख दो, అతని ఎదురుగా రసగుల్లని పెట్టేయండి. बढ़िया बढ़िया सुगंधित, చాలా టేస్టీది, సుగంధంది. तो उसकी इच्छा होगी खाने की? అతనికి కోరిక అనేది ఉంటుందా, తినేందుకు ఇష్టం ఉంటుందా? सुख भोगने की इच्छा సుఖాన్ని नहीं होगी। భోగించేటటువంటి ఇష్టం అనేది ఉండదు. कितना भी अच्छे से अच्छा माल सामने आ जाए, ఎంత మంచి పదార్థాలు ఎదురుగా వచ్చేసినా కూడా, लेकिन इंद्रियां उसको स्वीकार కానీ ఇంద్రియాలు వాటిని స్వీకారం అనేది नहीं करेंगे। చెయ్యవు. तो सुख नहीं चाहिए पहले, అయితే మొదట సుఖం వద్దు, पहले क्या चाहिए? మొదట ఏం కావాలి? शांति जो अशांति भर गई है शरीर में, అశాంతి ఏదైతే శరీరంలోని నిండిపోయిందో, नस में, ప్రతి నసాలలోని सारा शरीर మొత్తం శరీరం अशांत हुआ पड़ा है, అశాంతిగా అయి ఉంది. उसको शांति चाहिए। దానికి శాంతి కావాలి. तो पहले शांति चाहिए, फिर మొదట అయితే శాంతి కావాలి, తర్వాత మళ్ళీ जब शांति आ जाए, ఎప్పుడైతే శాంతి వచ్చేస్తుందో, बुखार उतर जाए, జ్వరం అనేది పోతుంది, दर्द बंद हो जाए, నొప్పి అనేది సమాప్త అయిపోతుంది, शांति आ गई, चैन శాంతి వచ్చేసింది, आ गया, శాంతి వచ్చేసింది, तो आराम से नींद आ जाती है। అప్పుడు మంచిగా నిద్ర వచ్చేస్తుంది. नींद आती है ना, నిద్ర వస్తుంది కదా. सुख नहीं चाहिए, पहले शांति चाहिए। సుఖం మొదట వద్దు, మొదట శాంతి కావాలి. और जब जगेगा, మరియు ఎప్పుడైతే మేల్కుంటామో, शांत हुआ पड़ा है, శాంతిగా అయిపోయి ఉండి ఉంటారో, तो चाहेगा अच्छा अప్పుడు अच्छा खाने को मिले। లోపల నుండి ఇష్టం అనేది వస్తుంది. ఏమనంటే తినడానికి మంచి మంచివి వస్తువులు లభించాలి అనేది. भूख भी लगती है, ఆకలి కూడా వేస్తుంది. तो तुमको అయితే మీకు ये बात का पता है ఈ విషయం గురించి తెలుసు. कि शांति धाम में जाकर के फिर हम सुख धाम में आवेंगे। ఏమనంటే శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ మనం సుఖధామానికి వస్తాము. उन असुरों को इस बात का पता नहीं है। ఆ అసురులకి ఈ విషయం గురించి తెలియదు. क्या? ఏంటి? शांति धाम में जाके सुख धाम में कि शांति धाम में जाकर ఏమనంటే శాంతిధామానికి వెళ్ళి फिर हम सुख धाम में आएंगे। మళ్ళీ మనం సుఖధామానికి వస్తాము. क्यों? ఎందుకని? क्योंकि उनका राज्य होता है दुख धाम में। ఎందుకంటే వారి రాజ్యం అసురు ఉంటుంది కहाँ राज्य करते हैं? దుఃఖధామంలోని. అసురులు ఎక్కడుంటారు? अशांति की दुनिया में दुख धाम में वो राज्य करते हैं। అశాంతి యొక్క ప్రపంచంలోని, దుఃఖధామం యొక్క ప్రపంచంలోని వారు రాజ్యాన్ని చేస్తారు. तो वो शांति धाम से कहाँ लौटते हैं? అయితే వారు శాంతిధామం నుండి ఎక్కడికి తిరిగి వస్తారు? नर्क नारक की दुनिया में आते हैं, నారకీయ ప్రపంచంలోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కాదు, నారకీయ ప్రపంచంలోకైతే వస్తారు, लेकिन కానీ भगवान फिर भी उनको कुछ न कुछ सुख देते हैं। భగవంతుడు వారికి అయినా కూడా ఎంతో కొంత సుఖాన్ని ఇచ్చేస్తారు. हर एक को कम से कम एक जन्म का सुख ప్రతి ఒక్కరికి తక్కువలో తక్కువ ఒక జన్మ యొక్క సుఖాన్ని जरूर मिलता है। తప్పకుండా లభిస్తుంది. इस दुख धाम से तो सबको जाना ही है। ఈ దుఃఖధామం నుండి అయితే అందరికీ వెళ్ళాల్సిందే. हाँ, ఎక్కడికి? शांति धाम। శాంతిధామా. और शांति धाम में जाकर के మళ్ళీ శాంతిధామానికి వెళ్ళి फिर कम से कम एक जन्म के लिए सुख धाम में మళ్ళీ తక్కువలో తక్కువ శాంతిధామానికి వెళ్ళిన తర్వాత సుఖధామానికి आना ही है। రావాల్సిందే. कोई कहे शांति धाम से हम सीधे दुख धाम में आ जावे, ఒకవేళ ఎవరైనా అనినట్లయితే ఏమనంటే మేము తిన్నగా శాంతిధామం నుండి దుఃఖధామానికి వచ్చేస్తాము, नरक में आप जावे,
నరకంలోకి कोई వచ్చేస్తాము आ नहीं सकता। అలా ఎవ్వరు కూడా రాలేరు. शांति धाम से శాంతిధామం कहाँ నుండి आना पड़े? ఎక్కడికి రావాల్సి వస్తుంది? एक जन्म के लिए कम से कम ఒక్క జన్మ కోసం తక్కువలో తక్కువ सुख धाम में सदगति में आना पड़े। సుఖధామానికి సద్గతిలోకి రావాల్సి వస్తుంది. तो तुम्हारा बुद्धि योग स्वर्ग की तरफ है। అయితే మీ బుద్ధి యోగం అనేది స్వర్గం వైపు ఉంది. इस दुखधाम से सबको जाना है। सारी सृष्टि के मनुष्य मात्र को उस दुखधाम से जाना पड़ेगा। ఈ దుఃఖధామం నుండి అందరు మనుష్య మాత్రలకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ దుఃఖధామం నుండి మొత్తం మనుష్యాత్మలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా శాంతిధామానికి వెళ్ళాల్సి వస్తుంది. कोई ऐसा मनुष्य मात्र बचेगा नहीं सृष्टि में जो ఏ మనుష్య మాత్రులు కూడా ఈ సృష్టి మీద మిగలరు ఎవరైతే इस दुखधाम को छोड़कर शांति धाम बाप के धाम में ఈ దుఃఖధామాన్ని విడిచిపెట్టి శాంతిధామానికి తండ్రి యొక్క ధామానికి न जावे। వెళ్ళరేమో. बाप समझाते रहते हैं తండ్రి అర్థం చేయిస్తూ कि ఉంటారు. बच्चों పిల్లలు अभी स्वर्ग के द्वार खुल रहे हैं। ఇప్పుడు స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడుతున్నాయి. ఏంటి? नरक का द्वार अब बंद होता है నరకం और యొక్క स्वर्ग का ద్వారం द्वार खुलता है। ఇప్పుడు మూయబడుతుంది మరియు స్వర్గం యొక్క ద్వారం అనేది ఇప్పుడు తెరవబడుతుంది. अब तुम्हारा बुद्धि योग हेवन की तरफ जाना चाहिए। ఇప్పుడు మీ యొక్క బుద్ధి యోగం హెవెన్ వైపుకు వెళ్ళాలి. क्या? ఏంటి? न विनाश की तरफ जाना चाहिए వినాశనం వైపుకి కూడా వెళ్ళకూడదు, न अशांति धाम की तरफ जाना चाहिए మరియు అశాంతి ధామం వైపుకి కూడా వెళ్ళకూడదు, न दुख धाम की तरफ जाना चाहिए। దుఃఖధామం వైపుకి కూడా వెళ్ళకూడదు. अशांति धाम दुख धाम है तो एक ही चीज। అశాంతి ధామం దుఃఖధామం అవ్వడానికి రెండు ఒకటే అయ్యాయి. तुम्हारा बुद्धि योग कहाँ जाना चाहिए? మీ బుద్ధి యోగం ఎక్కడికి వెళ్ళాలి? है? शांति धाम శాంతిధామం और सुख धाम की तरफ మరియు जाना चाहिए। సుఖధామానికి సుఖధామం వైపుకు వెళ్ళాలి. हेवन में जाने वाले को कहा जाता है पवित्र। హెవెన్లోకి వెళ్ళే వారిని పవిత్రులు అని అనడం జరుగుతుంది. क्या? ఏంటి? किसको पवित्र कहा जाता है? ఎవరిని పవిత్రులు అనడం जो జరుగుతుంది? स्वयं स्थिति में जाने का इच्छुक हो जाता है ఎవరైతే స్వయం స్థితిలోకి వెళ్ళేటటువంటి ఇచ్చుకులుగా అయిపోతారో उसको कहेंगे कहाँ जाने का इच्छुक है? వారిని అనడం జరుగుతుంది వారు ఎక్కడికి వెళ్ళేటటువంటి ఇచ్చుకులయ్యారు. स्वर्ग में जाने का इच्छुक है। స్వర్గంలోకి వెళ్ళేటటువంటి ఇచ్చుకులు అని అనడం జరుగుతుంది. और जो देह के संबंधों में ही पड़ा रहता है మరియు ఎవరైతే దేహం మరియు దేహం యొక్క సంబంధియుల్లోనే పడి ఉంటారో स्वयं स्थिति में आता ही नहीं స్వయం స్థితిలోకి రానే రారో तो कहाँ जाने का इच्छुक है? అప్పుడు అనబడడం జరుగుతుందా ఏమనంటే ఇచ్చుకులు అని. नरक में जाने का इच्छुक है। నరకంలోకి వెళ్ళేటటువంటి ఇచ్చుకులయ్యారు. हेल में जाने को अपवित्र कहा जाता है। హెల్లోకి వెళ్ళేటటువంటి దానిని అపవిత్రత అని అనడం జరుగుతుంది. चाहे मन से हेल में जाए అది మనసుతో హెల్ నరకంలోకి వెళ్ళినా चाहे तन से हेल में जाए तन की इंद्रियों से అది తనువుతో నరకంలోకి వెళ్ళినా తనువు యొక్క ఇంద్రియాలతో నరకానికి వెళ్ళినా हेल अर्थात नरक में जाए హెల్ అనగా నరకంలోకి వెళ్ళినా तो पवित्र है या अपवित्र है? అప్పుడు పవిత్రమా లేక అపవిత్రమా? उसको कहेंगे अपवित्र। అపవిత్రం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. దానిని అనడం జరుగుతుంది అపవిత్రం. गृहस्थ व्यवहार में रहते हुए भी గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా तुम बुद्धियोग से మీరు బుద్ధి యోగంతోనే हेवन की तरफ जाते हो। హెవెన్ వైపుకు వెళ్తారు. जानते हो इस कलयुगी नारी की दुनिया में తెలుసు ఈ కలియుగి నారకీయ ప్రపంచంలోని गृहस्थ व्यवहार
గృహస్థ వ్యవహారం कीचड़ की दुनिया है, మురికి ప్రపంచం అయ్యింది, नारकीय दुनिया है, నారకీయ किसकी ప్రపంచం बनाई हुई అయ్యింది. दुनिया है? ఎవరి ద్వారా తయారు చేయబడిన ప్రపంచం అయ్యింది? नर मनुष्य की बनाई हुई दुनिया है. నరుడు మనుష్యుని ద్వారా తయారు చేయబడినటువంటి ప్రపంచం అయ్యింది. मनुष्य जो कुछ करता है, మనుష్యులు ఏదైతే जो कुछ చేస్తారో, बनाता है, ఏదైతే తయారు చేస్తారో అవన్నీ दुखदाई बनाता है. దుఃఖదాయినే తయారు చేస్తారు. नर बनाता है, నరుడు తయారు చేస్తాడు నరకాన్ని. और जो सदाकाल स्वयं स्थिति में रहने वाला है, మరియు ఎవరైతే సదాకాలికం కోసం స్వయం స్థితిలో ఉండేటటువంటి వారు ఉంటారు. कौन? ఎవరు? सदाशिव. సదాశివుడు. वो स्वर्ग बनाने वाला है. వారు స్వర్గాన్ని తయారు చేసేటటువంటి వారయ్యారు. समझो, అనుకోండి, घर में बाप का बुद्धियोग है विन की तरफ है, ఇంట్లోని తండ్రి యొక్క బుద్ధియోగం స్వర్గం వైపు ఉంది, और बच्चे का बुद्धियोग नरक की तरफ है. మరియు పిల్లవాడి యొక్క బుద్ధియోగం అనేది నరకం వైపు ఉంది. तो दोनों एक घर में कैसे रह सकेंगे? అప్పుడు ఇద్దరు ఒక ఇంట్లోని ఎలా ఉండగలుగుతారు? एक हंस ఒకరు హంస और एक बगुला. మరియు ఒకరు కొంగ. हंस बगुले इकट्ठे रह नहीं सकते. హంస మరియు కొంగ ఇద్దరూ కలిపి ఉండలేరు. इस दुनिया में भी ఈ ప్రపంచంలోని కూడా भगवान के बच्चे तो सब हैं. భగవంతుడి యొక్క పిల్లలైతే అందరూ అయ్యారు. सारी दुनिया किसके बच्चे हैं? మొత్తం ప్రపంచం అంతా ఎవరి యొక్క సంతానం అయ్యింది? भगवान के ही बच्चे हैं. భగవంతుడి యొక్క పిల్లలే అయ్యారు. कुछ बच्चों की बुद्धि में समाया हुआ है कि हम कल स्वर्ग में जाएंगे. కొంతమంది బుద్ధిలోని ఇమ్మడబడి ఉంది ఏమనంటే రేపు మేము స్వర్గానికి వెళ్తాము అని. उनका बुद्धियोग किस तरह है? వారి యొక్క బుద్ధియోగం ఎటువైపు అయ్యింది? స్వర్గం వైపు అయ్యింది. उनकी बुद्धि में ఎవరి బుద్ధిలోనైతే भगवान की देन ज्ञान बैठ गया, భగవంతుడి యొక్క వరదానం అనేది దానం అనేది కూర్చుండిపోయిందో బుద్ధిలోని, वो तो समझते हैं వారైతే అర్థం చేసుకుంటారు कि हमें अब स्वर्ग में जाना है, इस नरक की दुनिया को लात मारना. ఇప్పుడు మాకు స్వర్గానికి వెళ్ళాలి, ఈ నారకీయ ప్రపంచాన్ని కాళ్ళు తన్నేయాలి. तो उनका बुद्धियोग है स्वर्ग की तरफ. అయితే వారి యొక్క బుద్ధియోగం అయ్యింది స్వర్గం వైపు. बल मुट्ठी भर बच्चे हैं. భలే గుప్పడి మంది పిల్లలయ్యారు. और बाकी दुनिया का बुद्धियोग कहाँ है? మరియు మిగతా ప్రపంచం యొక్క బుద్ధియోగం ఎక్కడ ఉంది? नरक की तरफ. वो यहीं इसी నరకం వైపు అయ్యింది. వారు ఇదే दुनिया को स्वर्ग बनाना चाहते हैं. ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేయాలి అని అనుకుంటున్నారు. तो बाप कहते हैं, అయితే తండ్రి అంటారు, बच्चे పిల్లలు अब इस नारकीय दुनिया को ఇప్పుడు बुद्धियोग से सदा के लिए लात मार दो. ఈ నారకీయ ప్రపంచాన్ని సదాకాలికం కోసం కాళ్ళతోని తన్నేయండి. क्या ఏంటి? याद ही न करो. స్మృతి చెయ్యొద్దు. बच्चे होंगे तो जरूर लात मारेंगे. ఒకవేళ పిల్లలు అయి ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా కాళ్ళు తన్నేస్తారు. और भगवान के कच्चे बच्चे होंगे ఒకవేళ భగవంతుడి యొక్క కచ్చే పిల్లలు అయినట్లయితే रावण की तरफ उनका बुद्धियोग ज्यादा जाता होगा, రావణుడి వైపు వారి యొక్క బుద్ధియోగం ఎక్కువగా వెళ్తూ ఉన్నట్లయితే, या रावण की पाला में లేక రావణుడి యొక్క పాలాలోని बार बार प्रवेश कर जाते हैं, మాటి మాటికి ప్రవేశించేసినట్లయితే तो उनका बुद्धियोग स्वर्ग की तरफ అప్పుడు వారి जाएगा नहीं. యొక్క బుద్ధియోగం అనేది స్వర్గం వైపుకు వెళ్ళనే వెళ్ళదు. बच्चों का बुद्धियोग स्वर्ग की तरफ और कुछ बच्चों का बुद्धियोग बार बार नरक की तरफ घुस जाता है. అయితే కొంతమంది పిల్లల యొక్క బుద్ధియోగం స్వర్గం వైపు మరియు కొంతమంది యొక్క బుద్ధియోగం అనేది నరకం వైపుకు మాటి మాటికి దూరిపోతుంది. तो क्या कहेंगे? అయితే ఏమనడం జరుగుతుంది?
दोनों कब तक इकट्ठे रहेंगे? ఇద్దరూ ఎంతవరకు కలిపి ఉండగలుగుతారు? एक की बुद्धि में नरक की दुनिया की बातें बुद्धि में चलती हैं और दूसरा बच्चा ऐसा है ఒక్కరి బుద్ధిలోని నరకం వైపు మాటి మాటికి బుద్ధియోగం అనేది నడుస్తూ ఉంటుంది. ఒక పిల్లవాడు ఎటువంటి వాడు ఉంటాడు అంటే जिसकी बुद्धि में स्वर्ग की बातें चलती हैं అతని బుద్ధిలోని స్వర్గం యొక్క విషయాలు నడుస్తూ ఉంటాయి. और दोनों को साथ साथ रख दिया जाए మరియు ఇద్దరిని తోడులోని పెట్టేసినట్లయితే तो कब तक रहेंगे? ఎంతవరకు అప్పుడు ఉండగలుగుతారు? एक है गंध चूहने वाला, एक है मोती चूहने वाला. ఒకరయ్యారు మురికిని తినేటటువంటి వారు, ఒకరయ్యారు ముత్యాలని తీసుకునేటటువంటి వారయ్యారు, ఏరుకునేటటువంటి వారయ్యారు. ज्ञान रतन चूहने वाला, జ్ఞానరత్నాలని ఏరుకునేటటువంటి వారయ్యారు. तो साथ साथ అయితే తోడులోనే ఉండలేరు. इसलिए बोला అందువలనే అన్నారు. अब स्वर्ग में सीधे तो जा नहीं सकेंगे. మరియు స్వర్గంలోకి అయితే తిన్నగా వెళ్ళిపోలేరు. नहीं వెళ్ళగలుగుతారా? లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. सीधे तो जा सकेंगे नहीं. తిన్నగా అయితే వెళ్ళలేరు. तो बोला అయితే तुम అన్నారు, बच्चे परमधाम को పిల్లలైన మీరు इससे పరంధామాన్ని पर ही उतार लेते ఈ हो. సృష్టి మీదకే దించేస్తారు. क्या ఏంటి? इस नरक की दुनिया से तुम मुख मोड़ देते हो, ఈ నరక ప్రపంచం నుండి మీరు ముఖాన్ని తిప్పేసుకుంటారు. स्वर्ग में डायरेक्ट जा नहीं सकते, స్వర్గంలోకి డైరెక్ట్ గా వెళ్ళలేరు. అప్పుడు क्या कर लेते हो? ఏం చేసేస్తారు? तुम्हारा बुद्धियोग మీ యొక్క शांति బుద్ధియోగం की धाम की तरफ मुड़ जाता है. శాంతిధామం వైపుకు తిప్పబడిపోతుంది. शांति धाम को तुम इस सृष्टि पर ही उतार लेते हो. శాంతిధామాన్ని మీరు ఈ సృష్టి మీదకే దించేస్తారు. कैसे उतारेंगे? ఎలా దించుతారు? रुक जाओ. इस सृष्टि में ఈ సృష్టిలోని శాంతిధామాన్ని ఎలా దించుతారు? कोई ऐसा छूमंत्र होगा क्या? అటువంటి చూమంత్రం ఏమైనా ఉంటుందా ఏంటి? नहीं होगा. ఉండదా? है? होगा तो ఉండడం అయితే జరుగుతుంది. इशारा तो दे दिया है. ఇషారా అయితే ఇచ్చేశారు. क्या ఏంటి? इशारा दिया है? సంకేతాన్ని ఇచ్చేశారు. मधुवन वालों को मधुवन छोड़ना पड़ेगा. మధువనం వారికి మధువనాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ज्ञान सरोवर वालों को జ్ఞాన సరోవరం వారికి ज्ञान सरोवर छोड़ना पड़ेगा. జ్ఞాన సరోవరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. और गीता पाठशाला वालों को మరియు గీతా పాఠశాల गीता వారికి पाठशाला छोड़नी पड़ेगी. గీతా పాఠశాలని విడిచిపెట్టాల్సి వస్తుంది. इसका मतलब क्या हुआ? దీని అర్థం ఏమయ్యింది? मधुवन वालों को मधुवन इसलिए छोड़ना पड़ेगा మధువనం వారికి మధువనాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వస్తుందంటే कि उनका बुद्धियोग बाहर की दुनिया के मान मर्तबे में जा रहा है. వారి యొక్క బుద్ధియోగం అనేది బయట ప్రపంచం యొక్క గౌరవ మర్యాద పదవుల్లోకి వెళ్తుంది. उनका बुद्धियोग स्वर्ग की तरफ వారి యొక్క బుద్ధియోగం అనేది స్వర్గం వైపు नहीं है, स्वस्थिति లేదు, की तरफ नहीं है. స్వయం స్థితి మీద లేదు. रावण की दुनिया में उनका बुद्धियोग लगा हुआ है. धन संपत्ति का రావణుడి యొక్క ప్రపంచం మీద వారి యొక్క బుద్ధియోగం అనేది ఉంది. इकट्ठा करने में लगे हुए हैं. ధన సంపత్తిని ఏకత్రితం చేసుకోవడంలోని వారి యొక్క బుద్ధియోగం అనేది ఉంది. तो उनको तो मधुवन छोड़ना लाजमी है. అప్పుడు వారికి మధువనాన్ని విడిచిపెట్టవలసిన అవసరం అనేది ఉంటుంది, తప్పనిసరి అవుతుంది. जो ईंटों का ज्ञान सरोवर बना के बैठे हैं ఎవరైతే ఇటుకల యొక్క జ్ఞాన సరోవరాన్ని తయారు చేసి కూర్చొని ఉన్నారో वो समझते हैं कि हम ज्ञान सरोवर में रहने वाले हैं. వారు అనుకుంటారు మేము జ్ఞాన సరోవరంలోని ఉండేటటువంటి వారిమయ్యాము అని. बाकी सारी दुनिया ज्ञान सरोवर में रहने वाली है. మరియు మిగతా ప్రపంచం అంతా కూడా అజ్ఞాన సరోవరంలో ఉండేటటువంటిది అయ్యింది.
लेकिन वास्तव में కానీ ईंटों के धाम को ज्ञान सरोवर नहीं कहा जाता। ఇటుకల యొక్క ధామాన్ని శాంతిధామం అని అనడం జరగదు. ज्ञान सरोवर किसे कहा जाता है? జ్ఞాన సరోవరం అని దేనిని అనడం జరుగుతుంది? ज्ञान मान सरोवर జ్ఞాన మాన సరోవరం అంటారు కదా, कहते हैं। అంటారు. ये मान सरोवर झील पहाड़ों पर है। అంటారు మాన సరోవర సరస్సు అనేది పర్వతం మీద ఉంది అని. बहुत ऊंची स्टेज जिनकी बनती है, ఎవరి యొక్క ఉన్నత స్టేజ్ అనేది చాలా ఉన్నతంగా తయారవుతుందో वो ज्ञान के आधार पर उनकी ऊंची स्टेज बनती है। వారి యొక్క స్టేజ్ అనేది జ్ఞానం ఆధారంగా ఉన్నతమైన స్టేజ్ అనేది తయారవుతుంది. ज्ञान क्या चीज है? జ్ఞానం ज्ञान ఏ माने వస్తువు అయ్యింది? జ్ఞానం అనగా పరిచయం, जानकारी, గుర్తింపు. పరిచయం असलियत की या नकली बनेगी? అసలైన దానిదా లేక నకిలీదా? असलियत की जानकारी भगवान देता है। అసలైన దాని గురించి పరిచయాన్ని తండ్రి భగవంతుడిస్తారు. बाकी सारी दुनिया की बुद्धि में है మిగతా नकली जानकारी। మొత్తం ప్రపంచం యొక్క బుద్ధిలో అయ్యింది నకిలీ పరిచయం. और भगवान देता है మరియు భగవంతుడిస్తారు असली जानकारी माना असली ज्ञान। అసలైన పరిచయం అనగా అసలైన జ్ఞానం. मनुष्य जो ज्ञान सुनाते हैं सब झूठा ज्ञान सुनाते हैं। మనుషులు ఏదైతే జ్ఞానాన్ని వినిపిస్తారో అదంతా కూడా అసత్యమైన జ్ఞానం. उनके पास सच्चा ज्ञान వారి नहीं దగ్గర है। సత్యమైన జ్ఞానం అనేది లేదు. क्योंकि सब जन्म मरण के चक्र में फंसे हुए हैं। ఎందుకంటే అందరూ కూడా జనన మరణ చక్రాలలోని ఇరుక్కుని ఉన్నారు. मृत्यु होती है మృత్యు तो पूर्व అవుతుంది. जन्म का सब कुछ అప్పుడు పూర్వజన్మల గురించి అంతా కూడా भूल जाते हैं। మరిచిపోబడుతుంది. అప్పుడు मनुष्य है मृत्यु लोक के, అయితే మనుషులయ్యారు మృత్యులోకం వారు. इसलिए उनको 84 के चक्र का ज्ञान तो है ही नहीं। అందువలనే వారికి 84 జన్మల యొక్క చక్రం యొక్క జ్ఞానం అనేది లేనే లేదు. भगवान मृत्यु लोक में, భగవంతుడు మృత్యులోకంలోని రానే రారు. भगवान तो భగవంతుడైతే जन्म में भी नहीं आता है జననంలోకి కూడా రారు. और मृत्यु में भी మరి नहीं आता है। మృత్యులోకి वो కూడా जन्म मृत्यु से परे है। వారు జననం మృత్యువు నుండి అతీతమైన వారయ్యారు. जन्म होता है जन्म लेकिन होता है। अलौकिक जन्म होता है। కానీ అలౌకిక జన్మ देह का అవుతుంది. जन्म దేహం యొక్క नहीं జన్మ होता। అవ్వదు. तो जब जन्म मरण के चक्र से ही न्याय है మరి ఎప్పుడైతే జనన మరణ చక్రాల నుండే అతీతము, तो उसको अनेक जन्मों का ज्ञान అప్పుడు వారికి అనేక జన్మల యొక్క జ్ఞానం है ही है। ఉండనే ఉంది, है। ఉంటుంది. वो सदा शिव है। వారు సదాశివుడయ్యారు. क्या? ఏంటి? सत्य माने शिव। సత్యం అనగా శివుడు. सत्य ही कल्याणकारी है, సత్యమే కళ్యాణకారి అయ్యింది. उसको ही शिव कहा जाता है। వారినే శివుడు అనడం జరుగుతుంది. దానినే वो ही ट्रुथ गॉड फादर। అతనే ట్రూత్ గాడ్ ఫాదర్ అయ్యారు. क्या? गॉड फादर इज ट्रुथ अंग्रेज लोग भी कहते हैं। గాడ్ ఫాదర్ ఈజ్ ట్రూత్ అంగ్రేజీ వాళ్ళు కూడా అంటారు. तो जो सच्चे को जानना वाला है అయితే ఎవరైతే సత్యం గురించి తెలుసుకునేటటువంటి వారయ్యారో वो सच्चखंड की स्थापना करता है। వారు సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. और जो झूठ को जानने वाले हैं वो మరియు ఎవరైతే అసత్యాన్ని తెలుసుకునేటటువంటి వారు ఉంటారో వారు झूठ खंड की स्थापना करते हैं। అసత్యపు ఖండాన్ని స్థాపన చేస్తారు. तो अब तुम्हारी बुद्धि में आ गया అయితే ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చేసింది कि जो गीता पाठशालाएं हैं ఏవైతే గీతా పాఠశాలలు ఉన్నాయో वो सुखधाम में है అవి సుఖధామంలోని ఉన్నాయా या दुखधाम में है? లేక దుఃఖధామంలోని ఉన్నాయా? सुखधाम में है। సుఖధామంలోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సుఖధామంలోనా? गीता पाठशालाएं कौन सी दुनिया में खुली हुई हैं? గీతా పాఠశాలలు ఏ ప్రపంచంలోని తెరవబడి ఉన్నాయి? दुखधाम में गीता पाठशालाएं खुली हुई है। దుఃఖధామంలోని గీతా పాఠశాలలు తెరవబడి ఉన్నాయి. और इस दुखधाम में राज्य किसका है? మరియు ఈ దుఃఖధామంలో రాజ్యం ఎవరిదయ్యింది? रावण का राज्य है। రావణుడి యొక్క రాజ్యం అయ్యింది. पढ़ाई पढ़ाई भले हम पढ़ रहे हैं ईश्वर की, చదువు ఈశ్వరుడిది, మనం భలే చదువుతున్నాం. लेकिन बुद्धि में है कि हम కానీ रह బుద్ధిలో कहाँ ఉంది हैं? कहाँ మనం निवासी हैं अभी? ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడ వాసి అయ్యాము. प्रैक्टिकल में
ప్రాక్టికల్లోని नरक की दुनिया के रहने वाले रावण राज्य నరకం యొక్క ప్రపంచంలో ఉండేటటువంటి వారిమయ్యాము. రావణుడు की दुनिया में रहे पड़े యొక్క ప్రపంచంలోని ఉన్నాము పడి कहते हैं ना, అంటారు కదా. हाँ, कहते हैं ना, जल में रह करके मगरमच्छ से वैर, జలంలో ఉంటూ మొసలితోని యుద్ధం అయ్యింది. रहते हैं हम रावण राज्य की दुनिया में. రావణ రాజ్యం యొక్క ప్రపంచంలో ఉండడం జరుగుతుంది. इतना बड़ा रावण राज्य फैला हुआ है ఇంత పెద్ద రావణ రాజ్యం అనేది వ్యాపించబడి ఉంది. जहाँ यथा राजा ఎక్కడైతే యథారాజా तथा प्रजा होती ही है, తథా ప్రజ అనేది ఉండనే ఉంటుంది. तो सारी प्रजा అయితే మొత్తం ప్రజ कौन सी అంతా संप्रदाय की हो गई? ఏ సంప్రదాయం అయిపోయింది? रावण संप्रदाय की हो गई. రావణ సంప్రదాయం అయిపోయింది. और हम भी जब अपने को चेक करते हैं మరియు మనం కూడా ఎప్పుడైతే స్వయాన్ని మనం చెక్ చేసుకుంటామో तो देखते हैं हमारी बुद्धि भी नरक की दुनिया में चली जाती. అప్పుడు మన యొక్క బుద్ధియోగం అనేది నరక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. कहाँ चली जाती? बीच बीच में మధ్య మధ్యలో ఎక్కడికి नरक की వెళ్ళిపోతుంది? दुनिया में जाती है. నరకం యొక్క ప్రపంచంలోకి వెళ్తుంది. यथा राजा तथा प्रजा हम भी बीच बीच में యథారాజా जरूर है. తథా ప్రజ మధ్య మధ్యలో మనం కూడా తయారవుతూ ఉంటాము తప్పకుండా. ऐसे नहीं अला कि ही सदा नहीं काल हम निश्चय बुद्धि रहते हैं. సదాకాలికం కోసం మనం నిశ్చయ బుద్ధి అయి ఉంటాము అని. बीच बीच में माया हमको మధ్య మధ్యలో మాయ మనల్ని కుదిపేస్తుంది. कर्मेंद्रियों से हिला देती है, కర్మేంద్రియాలతో కుదిపేస్తుంది. वाचा से हिला देती है, వాచా ద్వారా కుదిపేస్తుంది. कर्मेंद्रियों से भी हिलाती है, కర్మేంద్రియాలతోని కూడా కుదిపేస్తుంది. वाचा से भी हिलाती है వాచా ద్వారా కూడా కుదుపుతుంది. और दृष्टि से भी. మరియు దృష్టితోని కూడా दृष्टि भी కదిపేస్తుంది. खराब हो जाए. దృష్టి కూడా పాడైపోతుంది. तो रावण का प्रभाव हमारे ऊपर हो जाता है ना. అయితే రావణుడి యొక్క ప్రభావం మన మీద అయిపోతుంది కదా. और इस प्रभाव से कैसे बचे? మరి ఇప్పుడు ఈ ప్రభావం నుండి ఎలా రక్షింపబడాలి? ये मगरमच्छ मुंह फैलाए बैठा हुआ है, ఈ ఏదైతే మొసలి నోరుని వ్యాపించి కూర్చుని ఉందో जिसके गाल में हम बार बार चले जाते हैं और भगवान हमको बचा लेते हैं. దాని యొక్క కంఠంలోకి మనం మాటి మాటికి వెళ్ళిపోతూ ఉంటాము నోట్లోకి. దాని నుండి భగవంతుడు మాటి మాటికి రక్షిస్తారో तो ये कब तक चलता रहेगा? ఇది ఎంతవరకు అవుతూ ఉంటుంది? अभी अभी निश्चय बुद्धि, अभी अभी अनिश्चय बुद्धि. ఇప్పుడిప్పుడే నిశ్చయ బుద్ధి, ఇప్పుడిప్పుడే అనిశ్చయ బుద్ధి. निश्चय बुद्धि बनते हैं तो आत्मा को थोड़ा सुख होता है. నిశ్చయ బుద్ధిగా ఎప్పుడైతే అవుతామో అప్పుడు ఆత్మకి కొంచెం సుఖం అనేది అవుతుంది. अनिश्चय बुद्धि बनते हैं तो आत्मा అనిశ్చయ బుద్ధిగా అవుతామో అప్పుడు ఆత్మ बहुत दुखी हो जाती है. దుఃఖిగా అయిపోతుంది. तो आखिर ये चक्र कब तक चलता रहेगा? లాస్ట్కి ఈ చక్రం అనేది ఎంతవరకు అవుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. हुँ? तब तक चलता रहेगा ఎంతవరకు నడుస్తూ ఉంటుంది అంటే जब तक हम ఎంతవరకైతే మనం इन बगुलों की दुनिया को ఈ కొంగల యొక్క ప్రపంచాన్ని छोड़ नहीं देते. విడిచిపెట్టము. अगर सहज सहज नहीं छोड़ते हैं ఒకవేళ సహజంగా విడిచిపెట్టకపోయినట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? है? अभी कोई ऐसा तैयार हुआ है? ఇప్పుడు ఎవరైనా ఆ విధంగా తయారై ఉన్నారా? जो तन से, ఎవరైతే తనువుతోని, धन से, ధనంతోని, मन से మనసుతోని, अपने पास हमारी मुट्ठी में जो भी समय है మన గుప్పెట్లో ఏదైతే సమయం అనేది ఉంటుందో उस समय से, ఆ సమయంతోని, संपर्कियों से, సంపర్కీయులతోని, संबंधियों से इस సంబంధీయులతోని दुनिया को छोड़ के बैठा हो. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి కూర్చుని ఉన్నారేమో. है? छोड़ के कोई नहीं बैठता. విడిచిపెట్టి ఎవరు కూర్చోరు అని చెప్పి ఒక మాతాజీ అన్నారు. कोई कोई नहीं बैठा है. విడిచిపెట్టి ఎవరు కూర్చోరా? सब पकड़े हुए हैं. అందరూ పట్టుకొని ఉన్నారా? थोड़ा थोड़ा पकड़े हुए हैं. थोड़ा थोड़ा पकड़े हुए हैं कम से कम.
స్టూడెంట్ అన్నారు, కొద్ది కొద్దిగా అందరూ పట్టుకొని ఉన్నారు బాబా అని. కొద్ది కొద్దిగా అందరూ పట్టుకొని ఉన్నారు. हैं? अच्छा, మంచిది. जो ज्ञान का लक्ष्य है, ఏదైతే జ్ఞానం యొక్క లక్ష్యం ఉందో, जो पढ़ाई का लक्ष्य है, ఏదైతే చదువు యొక్క లక్ష్యం అయ్యిందో, जो ఏదైతే हमारी पढ़ाई है, మన యొక్క చదువు ఉందో, उसकी जो एग्जाम है, దాని యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో, वो हमारा मुख्य एग्जाम कौन सा है? దాని యొక్క మన ముఖ్యమైన ఎగ్జామ్ ఏమయ్యింది? नष्ट हुआ నష్టమోహ स्मृति लब्ध। స్మృతిర్లబ్ధ. तो तन से, అయితే తనువు ద్వారా, मन से, మనసుతోని, है? धन से, ధనంతోని, संपर्कियों से, संबंधियों से, సంపర్కీయులతోని, సంబంధీయులతోని. क्या हम 100% नष्ट मोहा बने हैं? ఏంటి, మనం 100% నష్టమోహీలుగా తయారయ్యామా? हैं? नष्ट मोहा बने नहीं। నష్టమోహగా తయారవ్వలేదు. और 70 साल మరియు 70 సంవత్సరాలు इस संगम युग के पूरे हो गए। ఈ సంగం యుగంది పూర్తి అయిపోయాయి. अब थोड़ा सा टाइम बचा है। ఇప్పుడు కొద్ది సమయం మిగిలి ఉంది. प्रत्यक्षता होने वाली है। ప్రత్యక్షత అవ్వనున్నది. स्थापना होने वाला होने वाली है। స్థాపన అనేది అవ్వనున్నది. चलो हम नहीं बनेंगे स्थापना में आने वाले बंदे। అయితే స్థాపనలో వచ్చేటటువంటి వారిని మనం అవ్వలేదు. బందే कोई तो बनेगा ఎవరో ఒకరు తయారవుతారు కదా, या नहीं बनेगा? లేక తయారవ్వరా? बनेगा। తయారవుతారు. हम स्थापना में आने वाले बंदे नहीं बनेंगे। మనం స్థాపనలో వచ్చేటటువంటి బందే పిల్లలుగా ఒకవేళ అవ్వకపోయినట్లయితే तो कोई ना कोई तो बनेगा। అది ఎవరో ఒకరైతే అవ్వడం జరుగుతుంది. तो जो बनेगा, जो करेगा, उसका नंबर అయితే ఎవరైతే తయారవుతారో, ఎవరైతే చేస్తారో వారి యొక్క నెంబర్ आगे चला जाएगा और हम ముందుకు వెళ్ళిపోతుంది. మరియు మనం पीछे रह जाएंगे। మనం వెనుక ఉండిపోతాము. क्यों पीछे रह जाएंगे? ఎందుకని వెనుక ఉండిపోతాము? क्योंकि बुद्धि का बाबा थोड़ा थोड़ा लगा हुआ है। क्योंकि लगाओ कुछ न कुछ तन से, मन से, धन से, समय, संपर्कियों और संबंधियों से थोड़ा न थोड़ा लगाओ लगा हुआ है, छूटता नहीं। ఎందుకంటే మన యొక్క లగావ్ అనేది ఎంతో కొంత తనువు ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా, సంబంధీయుల మీద ఎంతో కొంత పెట్టబడి ఉంది. అది విడిచిపెట్టబడదు. तो जब तक वो लगाव नहीं छूटता है, అయితే ఎంతవరకు అయితే ఆ లగావ్ సంబంధం లేక ప్రేమ అనేది విడిచిపెట్టబడదో, తొలగిపోదో, झुकाव नहीं छूटता है, మన యొక్క జుఖావ్ అది ఎంతవరకైతే అటువైపుకు వంగుతూ ఉంటామో, पक्की आत्मिक स्थिति वाले नहीं बने, పక్కా ఆత్మిక స్థితి కలిగిన వారిగా అయిపోమో, कि जो आत्मा बने हैं, ఎవరైతే ఆత్మగా అయి ఉన్నారో, भगवान के बच्चे, परमात्मा के बच्चे हैं, భగవంతుడి యొక్క పిల్లలు, తండ్రి యొక్క పిల్లలయ్యారో, वही हमारा परिवार है। అదే మన పరివారం అయ్యింది. इसके अलावा अब हमारा दूसरा कोई परिवार नहीं है। ఇది తప్ప మన యొక్క రెండో పరివారం, వేరే పరివారం అనేది లేదు. देहदारियों की तरफ దేహధారీల వైపు మీదకి पार्शियलिटी चली जाती है। పార్షియాలిటీ, పక్షపాతం అనేది వెళ్ళిపోతుంది. पक्षपात किस तरफ हो जाता है? పక్షపాతం అనేది ఎటువైపుకు వెళ్ళిపోతుంది? देह और देह के संबंधियों की तरफ पक्षपात चला जाता है। దేహం మరియు దేహం యొక్క సంబంధీయుల మీదకి పక్షపాతం అనేది వెళ్ళిపోతుంది. बुद्धि पक्षपाती बन जाती है। బుద్ధి పక్షపాతిగా తయారైపోతుంది. इससे क्या साबित होता है कि हम దీని परमात्मा ద్వారా के ఏం बच्चे हैं రుజువవుతుంది? మనం పరమాత్మ తండ్రి యొక్క పిల్లలమయ్యామా, या रावण के बच्चे? లేక రావణుడి యొక్క పిల్లలమయ్యామా? अभी भी रावण के बच्चे हैं। ఇప్పుడు కూడా రావణుడి యొక్క పిల్లలమే అయ్యాము.
70 साल ज्ञान लेने के बावजूद भी अभी भी 70 సంవత్సరాలు జ్ఞానం తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా रावण के बच्चे साबित हो रहे हैं, రావణుడి యొక్క పిల్లలుగా రుజువు అవుతున్నాం. क्योंकि नष्टो मोहा देह और देह के संबंधियों से मोह ఎందుకంటే నష్టమోహ దేహం మరియు దేహం యొక్క సంబంధీయులతోని మోహం అనేది नष्ट नहीं हुआ। जानते నష్టం అవ్వలేదు. भी हैं తెలుసు కూడా ये देह का कनेक्शन ఈ దేహం యొక్క కనెక్షన్ आत्मा का सिर्फ एक जन्म का है। ఆత్మది కేవలం ఈ ఒక్క జన్మదయ్యింది. जो देह मिली है, ఏదైతే స్టేజ్ లభించబడి ఉందో इस देह के जो संबंधी मिले हैं, ఈ దేహానికి సంబంధించిన సంబంధీయులు ఎవరైతే మిగిలి ఉన్నారో, जो भी इस देह से कनेक्टेड पदार्थ मिले हुए हैं दुनिया के, ఏవైతే ఈ దేహంతోని కనెక్టెడ్ దేహం యొక్క పదార్థాలు అనేవి మనకు లభించబడి ఉన్నాయో, घर मकान जमीन जायदाद ఇల్లు మరియు భూమి మరియు జాయిజాద్ कारखाना, మరియు కర్మాగారాలు वो इस एक जन्म से ही संबंधित है ना, అవి ఈ ఒక్క జన్మతోనే సంబంధించినవి అయ్యాయి కదా, देह से ही संबंधित है ना, దేహానికి సంబంధించినవి అయ్యాయి కదా, आत्मा से तो संबंधित नहीं है। ఆత్మకి సంబంధించినవి అయితే కావు కదా. ये जानते हुए भी ఇది తెలుసుండి కూడా बुद्धियों उनसे टूट नहीं पाता है। బుద్ధియోగం వాటి మీద నుండి తొలగిపోలేకపోతుంది. तो नंबर जरूर पीछे हो जाएगा। అప్పుడు నెంబర్ అనేది తప్పకుండా వెనకకు వెళ్ళిపోతుంది. तो डिले इज डेंजरस। డిలీ ఈజ్ డేంజరస్. क्या अगर इसी तरह हम हाँ अलबेलेपन में रहे, ఒకవేళ ఈ విధంగా మనం బద్ధకంలోని ఉన్నట్లయితే, अरे आज नहीं तो कल हो ही जाएगा। అరే ఈ రోజు కాకపోతే రేపైనా అయిపోతుంది. भगवान हमारा साथी है, భగవంతుడు మన యొక్క స్నేహితుడయ్యారు. तो साथी हमको साथ न दे ये तो हो नहीं सकता। అయితే సాథి మనకి సహాయం చేయకుండా ఉండనే ఉండలేరు, ఇలా అవ్వనే అవ్వదు. लेकिन साथी भी కానీ స్నేహితుడు కూడా नंबरवार है हम నెంబర్ వారు మనం అయ్యామా या अव्वल స్నేహితులమే, नंबर के साथी है। లేక అవ్వల్ నెంబర్కి స్నేహితులయ్యామా? तो नंबरवार में क्यों आते हैं? అయితే నెంబర్ వారులోని మనం ఎందుకని వస్తాము? नंबरवार अगर भगवान के साथी की लिस्ट में आ जाएंगे భగవంతుడి యొక్క స్నేహితుల లిస్టులోని నెంబర్ వారులోకి మనం వచ్చేసినట్లయితే तो वर्षा भी అప్పుడు వారసత్వం కూడా नंबरवार का मिलेगा। నెంబర్ వారుదే లభిస్తుంది. अगर अव्वल नंबर का वर्षा मिलना है लेना है, ఒకవేళ మొట్టమొదటి వారసత్వాన్ని మనం తీసుకోవాలి అంటే అప్పుడు पक्का पक्का भगवान का साथी बनना चाहिए। పక్కాగా భగవంతుడి యొక్క స్నేహితుడిగా అవ్వాలి. हर परिस्थिति में ప్రతి పరిస్థితిలోని किसका साथी? ఎవరి యొక్క స్నేహితుడు? भगवान का साथी। భగవంతుడి तो యొక్క अव्वल नंबर का స్నేహితుడు. वर्षा पाएंगे। అప్పుడు అవ్వల్ నెంబర్ మొదటి నెంబర్ యొక్క వారసత్వాన్ని పొందుతారు. तन की ताकत को देखना है తనువు యొక్క कि శక్తిని तन की చూడాలి. ताकत తనువు యొక్క శక్తి किसके सहयोग में जा रही है। ఎవరి యొక్క సహయోగంలోకి వెళ్తుంది? घड़ी घड़ी चेक करना, మాటి మాటికి చెక్ ये तन की చేసుకోవాలి. ताकत है ఇది ఏదైతే తనువు యొక్క శక్తి ఉందో वो सारे दिन में అది మొత్తం రోజంతటిలోని भगवान के कार्य में कितनी लगाई భగవంతుడి యొక్క కార్యంలోని ఎంత పెట్టబడింది, और మరియు जो देह की तरफ मनुष्यों की तरफ जो देह के संबंधियों की तरफ झुकाव जाता है, దేహం వైపు దేహం యొక్క ఎవరైతే సంబంధీయుల వైపు మన యొక్క బుద్ధియోగం అనేది వంగబడుతుందో, संपर्कियों की तरफ झुकाव जाता है, సంపర్కీయుల వైపుకు మన యొక్క జుకావ్ వంచబడుతుందో उसमें कितनी लगाई, దానిలోని ఎంత పెట్టాము, कितना समय हमने ईश्वरीय कार्य में दिया ఎంత సమయాన్ని మనం ఈశ్వరీయ కార్యంలోని ఇచ్చాము, और कितना समय మరియు ఎంత సమయాన్ని देह और देह के దేహం మరియు దేహం యొక్క संबंधियों और संपर्कियों में दिया। సంబంధీయులు మరియు సంపర్కంలోని ఇచ్చాము. कभी कभी ऐसा होता है सुबह से शाम तक हम
ఒక్కొక్కసారి అలా అవుతుంది. ఉదయం నుండి తీసుకొని సాయంత్రం వరకు మనం सेवा करने में तो लगे रहते हैं, సేవలోనైతే సేవని చేయడంలోనైతే ఇముడి ఉంటాము, ईश्वरीय सेवा करते हैं, ఈశ్వరీయ సేవని लेकिन చేస్తాము. अंदर में ये चालाकी भरी रहती है कि जिनकी हम सेवा कर रहे हैं कल ये లోపల కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ జిత్తుల మారితనం అనేది ఉండి ఉంటుంది. ఏమనంటే ఎవరి సేవనైతే మనం చేస్తున్నామో हमारे बड़े सहयोगी बन जाएंगे। వారు మన యొక్క పెద్ద సహయోగిగా తయారైపోవాలి. ये हमको कोई बड़ा मकान दे देंगे, వీరు మనకి పెద్ద ఇల్లునిచ్చేస్తారు, बड़े धन का अमाउंट दे देंगे, పెద్ద ధనం యొక్క అమౌంట్నిచ్చేస్తారు. तो हम बड़े सर्विसेबल साबित हो जाएंगे, అయితే అప్పుడు మేము పెద్ద సర్వీసేబుల్గా రుజువైపోతాము. हमारा मान मर्तबा మా యొక్క గౌరవ మర్యాదలు खूब हो जाएगा। బాగా అయిపోతాయి. तो ये लौकिक दुनिया की प्राप्ति हुई, అయితే ఇది లౌకిక ప్రపంచం యొక్క ప్రాప్తి అయ్యిందా, एक जन्म की प्राप्ति हुई, ఒక్క జన్మ యొక్క ప్రాప్తి అయ్యిందా, या सदाकाल की प्राप्ति हुई। లేక సదాకాలికం యొక్క ప్రాప్తి అయ్యిందా. अल्पकाल की प्राप्ति की तरफ बुद्धियोग चला जाता है। అల్పకాలికం యొక్క ప్రాప్తి వైపుకు బుద్ధియోగం అనేది వెళ్ళిపోతుంది. ये अल्पकाल की प्राप्ति ఈ అల్పకాలికం యొక్క ప్రాప్తి भगवान नहीं सिखाता, భగవంతుడు भगवान हमको कितने నేర్పించరు. जन्म की प्राप्ति देने के लिए आया है। భగవంతుడు మనకి ఎన్ని జన్మల యొక్క ప్రాప్తిని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు. ऐसी सेवा करनी है ఎటువంటి సేవను చెయ్యాలంటే जिससे एक जन्म की इस जन्म की प्राप्ति न हो। దీని ద్వారా కేవలం ఈ జన్మ ఒక్క జన్మ యొక్క ప్రాప్తి అవ్వకూడదు, कितने जन्म की प्राप्ति हो? ఎన్ని జన్మల యొక్క ప్రాప్తి అవ్వాలి. 21 जन्मों की प्राप्ति हो, 21 జన్మల యొక్క ప్రాప్తి అవ్వాలి. और 21 जन्मों के आधार पर మరియు 21 జన్మల ఆధారంగా 63 जन्मों का भी हमारा हिसाब किताब 63 జన్మల యొక్క లెక్కాచారం కూడా మనది बन जाएगा। తయారైపోతుంది. तो इस नारकीय दुनिया में रहते हुए అయితే ఈ నారకీయ ప్రపంచంలోని ఉంటూ కూడా अब हमें घड़ी घड़ी ये चेकिंग करनी है ఇప్పుడు మనకి గడియ గడియ చెక్ చేసుకోవాలి. कि नरक की तरफ हमारी बुद्धि कितनी है। ఏమనంటే నరకం వైపుకి మన బుద్ధి అనేది ఎంత ఉంది, 24 घंटे में, 24 గంటలలోని और आने वाली नई दुनिया की तरफ हमारी बुद्धि योग మరియు వచ్చేటటువంటి కొత్త ప్రపంచం వైపుకు మన బుద్ధి యోగం అనేది कितना जाता है। ఎంత వెళ్తుంది. नहीं तो क्या होगा, లేకుంటే ఏమవుతుంది, जबरियन బలవంతంగా ऐसा माहौल बन जाएगा ఎటువంటి వాతావరణం అనేది తయారైపోతుంది అంటే कि हम मजबूरन इस दुनिया को छोड़ने के लिए అప్పుడు చాలా బలవంతంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేందుకు मजबूर हो जाएंगे। బలవంతం అయిపోతుంది. एक काम होता है ఒకటవుతుంది, ఒక పని అవుతుంది, अपनी स्वेच्छा से किया जाए, మనం స్వేచ్ఛతోని చేయటం జరుగుతుంది. और एक काम होता है మరియు రెండో పని कोई धक्का అవుతుంది, दे కొంతమంది పుష్ చేసి और फिर हम करें మళ్ళీ తర్వాత మనం చేసినట్లయితే तो ज्यादा प्राप्ति किसमें होगी, అప్పుడు ఎక్కువ ప్రాప్తి అనేది దేనిలో అవుతుంది. जो स्वेच्छा से जो कार्य करेंगे ఏదైతే స్వేచ్ఛతోని ఏదైతే కార్యాన్ని మనం చేస్తామో उसमें भगवान भी खुश होगा దానిలోని భగవంతుడు కూడా సంతోషిస్తారు. कि देखो इसकी तो जो स्वाभाविक लगन ना చూడండి, వీరి యొక్క ఏదైతే స్వాభావిక ఏదైతే లగన్ ఉంటుందో मेरी तरफ लगी हुई है, అది ఇటువైపు పెట్టబడి ఉంది. कि देखो इसकी तो जो स्वाभाविक लगन ना मेरी तरफ लगी हुई है। వీరి యొక్క స్వాభావిక లగన్ ఏదైతే ఉందో అది నా వైపుకు ఉంది. और धर्मराज पीछे से डंडा मारे మరియు ధర్మరాజు ఎవరినైనా కర్రతో కొట్టి फिर मजबूर होकर के डंडों के दर्द से అప్పుడు బలవంతంగా దెబ్బల యొక్క భయంతోని परेशान होकर के फिर ఇబ్బంది పడి हम हो जाए అప్పుడు మనం మోల్డ్ అయిపోయినట్లయితే तो उसमें हमारा पद అప్పుడు దానిలోని మన యొక్క పదవి అనేది नीचा हो जाएगा। నీచమైపోతుంది. तो ये तो बता दिया कि हंस बगुले इकट्ठे रह न सके। అయితే ఇదైతే చెప్పేశారు, ఏమనంటే
హంస మరియు కొంగలు ఇద్దరూ కలిపి ఉండలేరు అని. फिर इकट्ठे रहते क्यों हैं? మరియు అయితే ఇద్దరూ కలిపి ఎందుకుంటారు, కలిసి ఎందుకుంటారు लेकिन बाबा नहीं तो कहा है। అంటారు. బాబాయే కదా అన్నారు. क्या? ఏంటి? लौकिक और अलौकिक में లౌకికం మరియు Balance అలౌకికంలోని బ్యాలెన్స్ని పెట్టుకోవాలి అని. हाँ, ఆ, जो लौकिक दुनिया है ఏదైతే లౌకిక ప్రపంచం ఉందో और जो अलौकिक दुनिया है उसमें మరియు बैलेंस रखना ఏదైతే है कि बाबा అలౌకిక ప్రపంచం ఉందో దీనిలోని బ్యాలెన్స్ని పెట్టడం అనేది नहीं तो कहा है। బాబానే కదా అన్నారు. अरे बैलेंस तो रखना है। అరే బ్యాలెన్స్ అయితే పెట్టుకోవాలి. दो नावें चल रही है, రెండు నావలు నడుస్తున్నాయి, పడవలు. एक नारकीय दुनिया की नाव चल रही है ఒకటి నారకీయ ప్రపంచం యొక్క నావ అనేది నడుస్తుంది, और एक स्वर्ग में ले जाने वाली दुनिया की नाव चल रही है। మరియు ఒకటి స్వర్గ ప్రపంచానికి వెళ్ళేటటువంటి నావ అనేది నడుస్తుంది. बैलेंस तो रखना है। బ్యాలెన్స్ అయితే పెట్టుకోవాలి. एक पाँव उस दुनिया में है, ఒక్క పాదం అనేది, ఒక కాలు అనేది ఆ ప్రపంచంలోని ఆ పడవలో ఉంది. क्या हम संगम युग के वासी है ना? कहाँ ఏంటి? మనం సంగమ యుగం యొక్క వాసీయులం అయ్యాం కదా. के वासी हैं? మనం ఏ వాసీయులం అయ్యాము? संगम युग के वासी हैं। సంగమ యుగం యొక్క వాసీయులయ్యాము. एक पाँव हमारा नरक की दुनिया में भी है, ఒక కాలు అనేది మనకిది నారకీయ ప్రపంచంలోని కూడా ఉంది, एक पाँव మరియు ఒక కాలు नरक అనేది की दुनिया में भी है। స్వర్గం యొక్క ప్రపంచంలోని కూడా ఉంది. लेकिन ज्यादा वजन कौन से पाँव में रखना चाहिए? కానీ ఎక్కువ బలం అనేది ఏ ప్రపంచం యొక్క పడవలోని పెట్టాలి? अगर दोनों में बराबर बराबर बैलेंस रख देंगे ఒకవేళ రెండింటి యొక్క బ్యాలెన్స్ అనేది సమానంగా సమానంగా పెట్టేసినట్లయితే बुद्धि का योग उसी दुनिया में रखेंगे और उस दुनिया में भी रखेंगे तो బుద్ధి యొక్క యోగం అనేది ఆ ప్రపంచంలోని పెట్టినట్లయితే ఈ ప్రపంచంలోని కూడా పెట్టినట్లయితే चले जाते हैं। రెండు కాళ్ళు చీలిపోబడతాయి. भला तन भी हमारा जाए उस భలే తనువు కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయినా दुनिया में, धन भी रहे, धन का भी थोड़ा हम सहयोग दे रहे हैं। ధనం ఏదైతే ఉందో దాని యొక్క సహయోగం కూడా మనం కొద్దిగా ఇస్తున్నాము. लेकिन बुद्धि हो हमें सारा కానీ బుద్ధి యోగం ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతా కూడా कहाँ रहना चाहिए? ఎక్కడికి వెళ్ళాలి? जो नई दुनिया आने वाली है वहाँ बुद्धि योग रहना चाहिए। हम बुद्धि ఏదైతే కొత్త ప్రపంచం రానున్నదో దాని మీదకి బుద్ధి అంతా కూడా వెళ్ళాలి. से वहाँ सरेंडर होकर के रहे। బుద్ధితోని అక్కడ సరెండర్ అయి ఉండాలి. जो बुद्धि से मानने योग्य बात है ఏదైతే బుద్ధితోని ఒప్పుకునేటటువంటి యోగ్యమైనది ఉంటుందో वो हम भगवान की माने। అది మనం భగవంతుడిదే ఒప్పుకోవాలి. बुद्धि किसको सरेंडर करें? బుద్ధి ఎవరికి సరెండర్ని చెయ్యాలి? भगवान को सरेंडर करें। భగవంతుడికి సరెండర్ చెయ్యాలి. तो बुद्धि अगर सरेंडर होगी, मन అయితే బుద్ధి సరెండర్ అయిపోయినట్లయితే सरेंडर होगा, మనసు కూడా సరెండర్ तो అవుతుంది. जहाँ हमारा मन होगा वहाँ हमारा అయితే ఎక్కడైతే మన మనసు సరెండర్ అవుతుందో అక్కడ धन होगा। जहाँ తను ఉంటుంది. हमारा मन होगा वहाँ हमारा धन भी होगा। ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ మన యొక్క ధనం కూడా ఉంటుంది. या तो फिर पक्का ये कर ले, अपनी आत्मा में पक्की मजबूती है, లేకుంటే ఇలా పక్కా చేసేసుకోవాలి. మన ఆత్మలో ఎంత బలం ఒకవేళ ఉన్నట్లయితే या हम एक पैसा भी भक्ति मार्ग वालों को नहीं देंगे। ఏమనంటే భక్తి మార్గం వారికి మేము ఒక్క పైసా కూడా ఇవ్వము. इसे चंदा मांगने के लिए आते हैं, ఎవరైనా ఒకవేళ చందాని అడగడానికి వచ్చినట్లయితే कहते हैं कि हम रावण बनाएंगे, అంటారు మేము రావణుడిని తయారు చేస్తాము, हम नाटक करेंगे, మేము నాటకాన్ని చేస్తాము, हम रामलीला करेंगे, మేము రామలీలని చేస్తాము, देवियों की पूजा करेंगे। దేవీల యొక్క పూజని చేస్తాము. लाओ हम 1000 रुपया दो, हम हर घर से 1000 रुपया ले रहे हैं। తీసుకురండి 1000 రూపాయలని, మేము ఇంటింటి నుండి 1000 రూపాయలని తీసుకుంటున్నాము. जो ज्ञान का पक्का होगा అయితే ఎవరైతే జ్ఞానంలోని బాగా పటిష్టంగా ఉంటారో పక్కాగా वो कहेगा हमारे पास जो भी है వారంటారు మా దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా वो हमने सब पहले ही भगवान को दे दिया। అదంతా కూడా మొదటే మేము భగవంతుడికి ఇచ్చేసాం.
वो हमारी अमानत हो गई। అది अमानत में हम మా యొక్క తాకట్టు అయిపోయింది. ఆ తాకట్టులోని खयानत नहीं कर सकते। ఇప్పుడు ఆ తాకట్టు పెట్టిన దానిలోని మేము కయానత్ నమ్మక ద్రోహాన్ని చెయ్యలేము. तो कितना भी वो लोग दबाव डाले, वो एक पैसा देने वाला అయితే వారు ఎంత అనిచినా కూడా ఒక్క పైసా కూడా नहीं। ఇవ్వరు. बाकी మిగతా समझाने की कोशिश करेगा అర్థం చేయించడానికి ప్రయత్నాన్ని చేస్తాడు. कि देखो आप जो कहते हो सो हमें बताओ, वो చూడండి, మీరు ఏదైతే చెబుతారో देवियां कहाँ है, हम दे तो देंगे। ఆ దేవీలు ఎక్కడున్నారు మేము చూస్తాము. हैं? हमारे एक बाबा आते थे हरिद्वार से, हैं? हर साल ले जाते थे। तो जब उज्जैन में आई तो उसके बाद में भी आए, तो उज्जैन से बातें कर रहे थे, तो उसमें काम फंस रही है। अभी तो 40,32,000 मास पड़ा है कल को आने को। हैं? अभी कहाँ ऐसे हुआ है, 2-3 बार आए, उसके बाद जब देखे कि अभी लोग दक्षिणा नहीं दे रहे हैं करके हाँ। फिर आए। आने बंद कर दिया। तो మాతాజీ ఏదో అన్నారు, భగవంతుడు ఎక్కడున్నారు, 32 సంవత్సరాలు అయిపోయింది, అయితే ఇప్పుడు రావడం అనేది వారు మానేశారు. అయితే हम इतने अगर पक्के मजबूत हो जावे, మనం ఈ విధంగా బాగా పూర్తిగా పటిష్టమైపోయినట్లయితే, బలంగా అయిపోయినట్లయితే तो रावण राज्य की दुनिया का असर हमारी तरफ नहीं पड़ेगा। అప్పుడు రావణ రాజ్యం యొక్క ప్రభావం అనేది పడదు మన మీద. हमारा तन मन మన యొక్క తనువు, మనసు, समय సమయం, సంబంధం, संपर्क सारा ही कहाँ जाएगा? సంపర్కం అంతా ఎక్కడికి వెళ్తుంది? सारी ताकत कहाँ जाएगी? మొత్తం శక్తి అంతా ఎక్కడికి వెళ్తుంది? ईश्वरीय कार्य में जाएगा। ఈశ్వరీయ కార్యంలోకి जो వెళ్తుంది. ఏదైతే स्थिति से स्वर्ग स्थापन करने वाला बाप है, స్వయం స్థితి ద్వారా స్వర్గాన్ని స్థాపన చేసేటటువంటి తండ్రి ఉన్నారో, सदा स्वस्थिति में रहने वाला सदा शिव है, సదా స్వయం స్థితిలో ఉండేటటువంటి సదా శివుడు ఉన్నారో, उसके कार्य में जाएगी। అతని యొక్క కార్యంలోకి వెళ్తుంది. दूसरे कार्यों में हमारी बुद्धि వేరే కార్యంలోకి మన యొక్క బుద్ధి వెళ్ళదు. ऐसी स्टेज में जो जाएंगे అటువంటి స్టేజ్లోకి ఎవరైతే వెళ్తారో वो 8 की लिस्ट में आ जाएंगे। వారు 8 యొక్క లిస్టులోకి వచ్చేస్తారు. क्या? ఏంటి? जो 8 की लिस्ट में आवेंगे ఎవరైతే 8 యొక్క లిస్టులోకి వస్తారో वो धर्मराज की सजाएं వారు ధర్మరాజు యొక్క శిక్షల్ని తింటారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. తింటారా? కాదు, नहीं खाएंगे। తినరు. क्या? ఏంటి? परिस्थितियां उनको मजबूर नहीं करेंगी పరిస్థితులు వారిని ఇబ్బంది పెట్టవు. कि तुम बगुलों का साथ छोड़ो। ఏమనంటే మీరు కొంగలి యొక్క స్నేహాన్ని విడిచిపెట్టండి. क्योंकि वो स्वतः ही ఎందుకంటే వారు స్వతహాగానే अपनी इच्छा से ही बगुलों తమ ఇష్టంగానే का साथ छोड़ देते हैं, కొంగలి యొక్క స్నేహాన్ని విడిచిపెట్టేస్తారు. इसलिए उनको धर्मराज सजा नहीं खानी पड़ती। उनका అందువల్లనే వారికి ధర్మరాజు యొక్క శిక్షల్ని తినవలసి ఉండదు. बुद्धियोग వారి యొక్క బుద్ధియోగం सारा पुरानी दुनिया से మొత్తం పురాతన ప్రపంచం మీద నుండి हट जाता है। తొలగిపోతుంది. पुरानी दुनिया से जिनका बुद्धियोग हटा हुआ होगा, పురాతన ప్రపంచం మీద నుండి ఎవరి బుద్ధియోగం అయితే తొలగిపోయి ఉంటుందో उनकी मुख्य पहचान क्या होगी? వారి యొక్క ముఖ్యమైన గుర్తింపు ఏమవుతుంది? इस पढ़ाई का भी मुख्य लक्ष्य क्या है? ఈ చదువు యొక్క ముఖ్య లక్ష్యం కూడా ఏమయ్యింది? नरसिंह हाँ। నరుడి నుంచి నారాయణుడిగా అవ్వడము. कब बनेंगे? అది కూడా ఎప్పుడు అవుతాం? कौन सा गुण हमारे अंदर आ जाएगा? जो कौन सी परीक्षा हम पास कर ఏ గుణం మనలో వచ్చేసినట్లయితే, ఏ పరీక్షను మనం పాస్ అయిపోయినట్లయితే लेंगे जिससे नर से नारायण बनेंगे? దాని ద్వారా మనం నరుడి నుంచి నారాయణుడిగా అవ్వగలుగుతాము. आत्मिक स्थिति में ఆత్మిక స్థితిని ధారణ చేసినట్లయితే అని చెప్పి స్టూడెంట్ एक అన్నారు. ही परीक्षा है। ఒక్కటే పరీక్ష అయ్యింది. नष्ट मोह నష్ట మోహ स्मृति लब्धा। स्मृति देह और लब्धा। देह के संबंधों से
దేహం దేహం యొక్క సంబంధీయుల మీద నుండి देह के पदार्थों से मोह దేహం యొక్క పదార్థాల మీద నుండి మోహం అనేది नष्ट हो जाए। నష్టమైపోవాలి. ऐसे तो बहुत से होते हैं, అటువంటి వారు చాలా మంది ఉంటారు. है भी कि कागजों में लिख करके सरेंडर हो जाते हैं। వారు కాగితం మీద వ్రాసి సరెండర్ అయిపోతారు. क्या ఏంటి? कागजों में लिखा पट्टी की కాగితం మీద లిక్కాపట్టి రాసి और सरेंडर हो गए। ये సరెండర్ అయిపోయారు. మరియు के आदमी ऐसे बहुत से निकले యజ్ఞం యొక్క ఆదిలోని అటువంటి వారు చాలా మంది వెలువడ్డారు. जिन्होंने खून से लिख लिख करके दिया, వారు రక్తంతో రాసి రాసి ఇచ్చారు. फिर विरोधी हो गए। మళ్ళీ విరోధీలైపోయారు. मैंने बुद्धियोग से सरेंडर नहीं हुए। అనగా బుద్ధియోగంతోని సరెండర్ అనేది అవ్వలేదు. करना क्या है? ఏం చేయాలి? बुद्धियोग हमारा एक बात में लग जाए। బుద్ధియోగం అనేది మనది ఒక్క తండ్రి మీద పెట్టబడిపోవాలి. तन भी दे देते हैं, తనువుని కూడా ఇచ్చేస్తారు, धन भी दे देते हैं, ధనాన్ని కూడా ఇచ్చేస్తారు, संबंधी भी ईश्वरीय सेवा में लगा देते हैं। సంబంధీయుల్ని కూడా ఈశ్వరీయ సేవలోని పెట్టేస్తారు. लेकिन बुद्धि फिर अपने तरीके से चलती है। కానీ బుద్ధి మాత్రం తమ పద్ధతిలోని నడుస్తూ ఉంటుంది. तो धन भी वापस आ जाता है, तन भी वापस आ जाता है, అప్పుడు ధనం కూడా తిరిగి వచ్చేస్తుంది, తనువు కూడా తిరిగి వచ్చేస్తుంది. और समय संपर्क वो सब अपनी मुट्ठी में आ जाता है। అయితే సమయం, సంబంధం, సంపర్కం అంతా మన గుప్పెట్లోకి अब వచ్చేస్తుంది. ईश्वरीय सेवा में जैसे लगना चाहिए वैसे అప్పుడు ఈశ్వరీయ సేవలో ఏ విధంగా అయితే పెట్టబడి ఉండాలో ఆ విధంగా ఉండలేకపోతారు. इसलिए बताया అందువలనే कि చెప్పారు, నష్టమోహ స్మృతుర్లబ్ధ. మన యొక్క లాస్ట్ ఎగ్జామ్ అయ్యింది. हम कहाँ तक बने हैं अभी? లాస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానిలోని పాస్ అయ్యే విధంగా మనం ఎంతవరకు తయారయ్యాము. तक जो पढ़ाई पढ़ी ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుకున్నాము वो घड़ी घड़ी चेक करना है। దానిని మాటి మాటికి చెక్ చేసుకోవాలి. इन सब बातों से बुद्धियोग नष्ट हो गया है। ఈ విషయాలన్నిటి మీద బుద్ధియోగం అనేది నష్టం అయిపోయిందా? बुद्धियोग नष्ट हुआ है బుద్ధియోగం నష్టం అయ్యింది. तो जरूर हम आर्ट्स की लिस्ट में आ जाएंगे। అప్పుడు తప్పకుండా మనం 8 యొక్క లిస్టులోకి వచ్చేస్తాం. 8 की लिस्ट में आ जाएंगे, 8 యొక్క లిస్టులోకి వచ్చేస్తాం. देवों की लिस्ट में आ जाएंगे। అష్టదేవుల యొక్క లిస్టులోకి వచ్చేస్తాం. जो नई दुनिया की स्थापना में भगवान के पूरे ఏదైతే కొత్త ప్రపంచం యొక్క స్థాపనలోని భగవంతుడికి పూర్తిగా सहयोगी बनते हैं। సహయోగిగా తయారవుతాం. तो फिर అయితే అప్పుడు 84 जन्मों में ज्यादा सुखी कौन रहेंगे? 84 జన్మలలోని సుఖీలుగా ఎక్కువ ఎవరు ఉంటారు? అష్టదేవులు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. सुखी रहेंगे। उनके मुकाबले जो 9वां बनेगा 8 మంది ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ సుఖీలుగా తయారవుతారు. వారితో పోల్చుకున్నట్లయితే ఎవరైతే 9వ వారు ఉంటారో क्या ఏంటి? माला तो 8-9 की माला होती है ना, మాల అయితే 8 మందిది 9 మందిది మాల ఉంటుంది కదా, नवरत्नों की। నవరత్నాలది. उनमें जो 9वां होगा जो उस लिस्ट से बाहर हो जाएगा। అయితే వారిలోని ఎవరైతే 9వ వారు ఉంటారో వారు ఆ 8 మంది లిస్టు నుండి బయటకు వెళ్ళిపోతారు. वो उतना सुखी వారు అంత సుఖీగా नहीं बनेगा। అవ్వలేడు. और उसके बाद वाले जितने भी नंबर बनते जाएंगे మరియు उनका వారి తర్వాత ఎవరైతే నెంబర్ వారుగా అయిపోతూ ఉంటారో सुख भी వారి యొక్క సుఖం కూడా తగ్గిపోతూ स्वर्ग ఉంటుంది. में भी कम सुखी होंगे, कम मान मर्तबा वाले होंगे। స్వర్గంలోని కూడా తక్కువ సుఖీలుగా అవుతారు, తక్కువ పదవ ఉన్నవారుగా అవుతారు. और जो पुरानी दुनिया आएगी మరియు ఏదైతే పురాతన ప్రపంచం వస్తుందో नरक की दुनिया, నరకం యొక్క ప్రపంచం, उसमें भी దానిలోని कम కూడా सुख मिलेगा। తక్కువ సుఖం లభిస్తుంది. तो बोला అయితే అన్నారు, हंस बगुले दोनों इकट्ठे नहीं रह सकते हैं। హంస మరియు కొంగలు ఇద్దరు కలిసి ఉండలేరు. नहीं रह सकते हैं
ఉండలేరు, स्वेच्छा से नहीं रह सकते हैं స్వేచ్ఛతోని కలిపి ఉండలేరా, या बरबस नहीं रह सकते हैं। లేక బరబస్ బలవంతంగా ఉండలేరా? बरबस माना परबस, బరబస్ అనగా పరవశం. क्या होगा? ఏమవుతుంది? हाँ? अगर स्वेच्छा से हंस बगुले अलग अलग न हुए ఒకవేళ స్వేచ్ఛ ద్వారా కొంగలు మరియు హంసలు వేరవ్వకపోయినట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? हैं? परबस होकर के పరవశం అయ్యి हंस बगुलों को హంస మరియు కొంగలకి अलग अलग వేరువేరుగా చేసేయటం జరుగుతుంది. कोई पूछते हैं కొంతమంది అడుగుతారు అలా ఏమవుతుంది? जो गीता पाठशाला वालों को गीता पाठशालाएं छोड़नी पड़ेगी। ఎవరైతే గీతా పాఠశాల వారు ఉన్నారో వారికి గీతా పాఠశాలని విడిచిపెట్టే విధంగా गीता पाठशाला में क्लास करना बंद हो जाएगा। గీతా పాఠశాలల్లోని క్లాసుని చేయటం ఆగిపోతుంది. ऐसा तो हो नहीं सकता। అలా అవ్వలేదు. अरे అరే अभी भी देख लो, ఇప్పుడు కూడా చూడండి, शुरुआत में जो पुरानी गीता पाठशाला एडवांस की बनी थी, ప్రారంభంలోని అడ్వాన్స్ పార్టీలోని ఏవైతే గీతా పాఠశాలలు అనేవి తయారై ఉండేవో और जो अभी तक भी మరియు ఇప్పటి వరకు चल కూడా रही है, నడుస్తూ उनमें ఉన్నాయో पहले स्टूडेंट्स का संगठन ज्यादा अच्छा होता था। अब దానిలోని మొదట స్టూడెంట్ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉండేదా లేక ఇప్పుడు ज्यादा अच्छा होता है। మంచిగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుందా? वो नए की बात कर रहे हैं जो अभी ఇప్పుడు ఎక్కువగాని స్టూడెంట్ అన్నారు. కొత్త వారి యొక్క విషయాన్ని చెబుతున్నారా? अभी गीता पाठशालाएं बनी है या ఏవైతే ఇప్పుడిప్పుడే గీతా పాఠశాలలు తయారయ్యాయో లేక पुरानी गीता पाठशालाओं की बात कर रहे हैं। పురాతన గీతా పాఠశాలల గురించి చెబుతున్నారా? एडवांस में कुछ गीता पाठशाला ऐसी है అడ్వాన్స్లోని కొన్ని గీతా పాఠశాలలు ఎటువంటివి ఉన్నాయంటే जो सन 76 से ही चल रही है। అవి 1976 నుండే నడుస్తున్నాయి. क्या ఏంటి? और कुछ गीता पाठशालाएं जो ऐसी हैं जो अभी नहीं चल रही है। కొన్ని గీతా పాఠశాలలు ఇటువంటివి కూడా ఉన్నాయి, అవి ఇప్పుడు కొత్తగా నడుస్తున్నాయి. तो नए पत्ते जो झाड़ के आते हैं అయితే కొత్త ఆకులు ఏవైతే వృక్షానికి వస్తాయో वो ज्यादा शोभनीय लगते हैं అవి ఎక్కువ శోభనీయకంగా ఉంటాయా या पुराने पत्ते ज्यादा शोभनीय लगते हैं? లేక పురాతనమైన ఆకులు ఏవైతే ఉంటాయో అవి శోభనీయకంగా ఉంటాయి? नहीं, కొత్త ఆకులు ఏవైతే ఉంటాయో అవి శోభనీయకంగా ఉంటాయి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ज्यादा शोभनीय लगते हैं। కొత్త పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చాలా శోభనీయకంగా ఉంటారు. क्यों नहीं लगते? ज्यादा शोभनीय लगते हैं ఎందుకని ఆ పిల్లలు శోభనీయకంగా ఎక్కువగా అనిపిస్తారు? क्योंकि उनमें प्योरिटी की पावर ఎందుకంటే వారిలోని ప్యూరిటీ యొక్క పవర్ అనేది ज्यादा होती है। और ఎక్కువగా जितना ఉంటుంది. पुराने होते जाते हैं మరియు ఎంతైతే పురాతనం వారిగా అయిపోతూ ఉంటారో उतने सतो प्रधान सतो सामान्य रजो అంత సతో ప్రధానం సతో సామాన్యం రజో तमो से गुजरते जाते हैं। తమో నుండి గడిచిపోబడి వస్తూ ఉంటారు. दुनिया की हर चीज 4 अवस्थाओं से गुजरती है। ప్రపంచం యొక్క ప్రతి వస్తువు కూడా 4 అవస్థల్లోని ప్రసారం అవుతూ ఉంటుంది. क्या ఏంటి? कोई ऐसी चीज नहीं है जो 4 अवस्थाओं से पास न होती है। ఇటువంటి వస్తువు అనేది ఏది కూడా ఉండదు 4 అవస్థల నుండి ప్రసారం అవ్వకుండా వస్తుందో. मकान हो, दुकान हो, అది ఇల్లైనా దుకాణమైనా आदमी हो, जानवर మనుష్యుడైనా జంతువైనా हो, पशु हो, पक्षी हो, कुछ भी हो, పశువైనా పక్షులైనా ఏదైనా కూడా 4 अवस्थाओं से सतो प्रधान सतो सामान्य रजो और तमो से सबको गुजरना। ज्ञान को भी 4 అవస్థల్లోని సతో ప్రధానం సతో సామాన్యం రజో నుండి ప్రసారం అవ్వాల్సిందే. జ్ఞానం కూడా ज्ञान भी 4 अवस्थाओं से गुजरता है। జ్ఞానం కూడా 4 అవస్థల నుండి ప్రసారం అవుతుంది. जो शुरुआत में आते हैं तो ఎవరైతే ప్రారంభంలోని వస్తారో వారు बड़ी खुशी होती है, చాలా ఖుషి అనేది ఉంటుంది. भगवान मिल गया।
భగవంతుడు లభించేశారని. फिर धीरे धीरे दुनिया दूसरों के संग के रंग में आते हैं। మళ్ళీ నెమ్మదిగా వేరే వారి యొక్క సాంగత్యము రంగులోకి వస్తూ ఉంటారు. दूसरों के संग के रंग में आते हैं వేరే వారి యొక్క సాంగత్యపు రంగులోని వస్తారు. तो उनका संग का रंग అప్పుడు వారి యొక్క సాంగత్యపు రంగు అనేది फैमिलियरिटी అంటుకోబడుతుంది. में आ जाते हैं। ఫ్యామిలియారిటీలోకి వచ్చేస్తారు. जहाँ फैमिली अपनी अलग से तैयार होना शुरू हुआ, ఎక్కడైతే ఫ్యామిలీ అనేది వేరుగా తమది తయారవ్వడం మొదలవుతుందో वहीं से नीचे गिरना शुरू हो जाता है। అక్కడి నుండి కింద పడిపోవటం ప్రారంభమైపోతుంది. मनुष्य जो है वो आदि है। किस बात का आदि है? जहाँ फैमिली अपनी अलग से तैयार होना शुरू हुआ, वहीं से नीचे गिरना शुरू हो जाता है। मनुष्य जो है మనుష్యులు ఎవరైతే ఉంటారో वो आदि है। వారు ఆది అయ్యారు. किस बात का ఏ విషయం యొక్క आदि है? ఏ విషయం యొక్క ఆది అనగా హ్యాబిట్ కలిగిన వారయ్యారు. अनेक जन्मों में అనేక జన్మలలోని संग के रंग में आने का आदि रहा है। సాంగత్యపు రంగులోకి వచ్చేటటువంటి ఆది అనగా హ్యాబిట్ కలిగిన వారిగా అయ్యారు, అలవాటు పడిపోయారు. ऐसे नहीं कि गिरती कला द्वापर युग से ही होती है। అలా ఏమీ కాదు. దిగే కళ అనేది ద్వాపర యుగం నుండే వస్తుంది అని కాదు. द्वापर से ही कलाएं गिरती है क्या? ద్వాపర యుగం నుండే కళలు కిందకి దిగుతాయా ఏంటి? सतयुग में कलाएं गिरती नहीं है क्या? సత్యయుగంలో కళలు దిగవా ఏంటి? सतयुग के पहले जन्म से ही कलाएं సత్యయుగం యొక్క మొదటి జన్మ నుండే కళలు అనేవి కిందకి गिरना शुरू हो जाती है। क्यों దిగడం అనేది ప్రారంభం అయిపోతుంది. गिरती है? ఎందుకు పడతాయి? वहाँ तो आत्मिक स्थिति रहती है అక్కడైతే ఆత్మిక స్థితి ఉంటుంది. ना, वहाँ दूसरे धर्म होते ही नहीं। అక్కడ వేరే ధర్మాలు అనేవి ఉండనే ఉండవు. तो गिरती क्यों है? మరి అక్కడ ఎందుకు దిగజారడం జరుగుతుంది? क्योंकि ऊपर से कमजोर आत्माएं, ఎందుకంటే పైనుండి బలహీనమైన ఆత్మలు, हम तो पावरफुल थे, మనము పవర్ఫుల్ గా ఉండేవారిని. लेकिन जो कम कला वाली आत्माएं हैं वो ऊपर से కానీ ఎవరైతే తక్కువ కళలు కలిగినటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు పైనుండి ढेर की ढेर उतरती रहती हैं। చాలా సంఖ్యలోని దిగడం మొదలవుతారు. मान लो सतयुग के आदि में 4.5 लाख थे, అనుకోండి సత్యయుగం ఆదిలోని 4.5 లక్షల ఆత్మలు ఉండేవారు. और 4.5 लाख के 4.5 लाख बच्चे पैदा हो गए। మరియు 4.5 లక్షల తల్లి తండ్రికి 4.5 లక్షలు పిల్లలు జన్మించడం జరుగుతుంది. दोनों ही 16 कला संपूर्ण, ఇద్దరూ 16 కళల సంపూర్ణులయ్యారు. बच्चे भी 16 कला संपूर्ण పిల్లలు కూడా 16 కళల సంపూర్ణులు. और पैदा करने वाले भी మరియు ఎవరైతే జన్మనిచ్చేటటువంటి వారు ఉంటారో వారు కూడా 16 कला संपूर्ण। 16 కళల సంపూర్ణులు. फिर बाद में जो उतरेंगे మళ్ళీ తర్వాత ఎవరైతే దిగుతారో वो 16 कला संपूर्ण उतरेंगे వారు 16 కళల సంపూర్ణులు या దిగుతారు, कमजोर आत्मा उतरेंगे। లేక బలహీన ఆత్మలు దిగుతారు. कम బలహీన ఆత్మలు దిగుతారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. कमजोर आत्मा उतरती है బలహీన ఆత్మలు దిగుతారు. और वो 9 लाख की तादाद में ही उतरेंगी మరియు వారు 9 లక్షల సంఖ్యలోనే దిగుతారా, या उससे ज्यादा तादाद में उतरेंगी? లేక వారి కంటే కూడా ఎక్కువ సంఖ్యలో దిగడం జరుగుతుంది, ఎక్కువ మంది సంఖ్యలో దిగడం జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. भारी तादाद में उतरती है। ఎక్కువ పెద్ద సంఖ్యలో దిగడం జరుగుతుంది. तो उनके संग का रंग हमको అయితే వారి యొక్క సాంగత్యపు రంగు అనేది మనకి लगता है, అంటుకుంటుంది. क्योंकि मनुष्य जो है, ఎందుకంటే మనుషులు ఎవరైతే ఉంటారో వారికి जो भी मनुष्य आत्माएं हैं, चाहे ఎంతమంది అయితే మనుష్యాత్మలు ఉంటారో వారు అది देवात्मा बन जाए, దేవాత్మగా తయారైపోయినా కూడా, चाहे वो आसुरी आत्माएं बन जाए, उनका లేక వారు ఆసురి ఆత్మలుగా తయారైపోయినా కూడా स्वभाव है వారి యొక్క స్వభావం అయ్యింది संग के रंग में जरूर आती है। సాంగత్యపు రంగులోకి తప్పకుండా వస్తారు. यहाँ ज्ञान में भी ऐसे ही है।
ఇక్కడ జ్ఞానంలోని కూడా అలాగే అయ్యింది. भले हम संगम युग के वासी हैं, భలే మనం సంగమ యుగం యొక్క వాసీయులమయ్యాము. लेकिन ज्ञान में भी కానీ జ్ఞానంలోని కూడా अभी अभी ज्ञान में आए, ఇప్పుడిప్పుడే జ్ఞానంలోకి వచ్చాము. नए ज्ञान में आ गए, एडवांस ज्ञान में आ गए, या కొత్త జ్ఞానంలోకి వచ్చేసాము, అడ్వాన్స్ జ్ఞానంలోకి వచ్చేసాము. जो भी चलो शुरुआत में बेसिक नॉलेज में आ गए, లేక ఏదైతే ప్రారంభంలోని బేసిక్ నాలెడ్జ్లోకి వచ్చేసాము. शुरुआत में जब आए तो बड़े खुशी थे, ప్రారంభంలోకి ఎప్పుడైతే మనం వచ్చామో చాలా ఖుషీగా ఉండేవారిమి. फिर बाद में धीरे धीरे తరువాత నెమ్మదిగా खुशी उड़ती जाती है। ఖుషి అనేది ఎగిరిపోతూ ఉంటుంది. ऐसे एडवांस में जब आते हैं शुरुआत में, అదే విధంగా అడ్వాన్స్ ప్రారంభంలోని ఎప్పుడైతే వస్తామో बड़ी कापारी खुशी पड़ती है। చాలా కాపారి ఖుషి ఎక్కుతుంది. भगवान मिल गए, భగవంతుడు లభించేశారు అని. फिर धीरे धीरे बाद में కపాలానికి ఖుషి అనేది ఎక్కిపోతుంది. తర్వాత నెమ్మదిగా कम होते जाता है। कम होती जाती है। తగ్గిపోతూ ఉంటుంది. तो सतो प्रधान, सतो सामान्य और रजो అయితే సతో ప్రధానం, సతో సామాన్యం, రజో और तमो। మరియు తమ్ము. आपको ऐसे लग रहा है మీకు అలా అనిపిస్తుంది. क्या ఏంటి? क्योंकि नई नई गीता पाठशाला है, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా గీతా పాఠశాల అయ్యింది. तो ऐसे लग रहा है। అయితే ఆ విధంగా అనిపిస్తుంది. लेकिन जो पुरानी गीता पाठशालाएं हैं, కానీ ఏవైతే పురాతనమైన గీతా పాఠశాలలు ఉన్నాయో उनमें संख्या कम होती जा रही है। వాటిల్లోని సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుందా? गीता पाठशाला में आने वालों की గీతా పాఠశాలల్లోకి వచ్చేటటువంటి వారిది क्या बढ़ रही है, లేక పెరుగుతుందా? है? कम होती जा रही है। తక్కువగా అయిపోతూ ఉన్నారు. अगर कोई ऐसी गीता पाठशाला है ఒకవేళ అటువంటి గీతా పాఠశాల ఏదైనా ఉన్నట్లయితే कि पुरानी भी है అది పురాతనమైనది కూడా అయ్యింది, और संख्या भी మరియు సంఖ్య कम కూడా नहीं हुई है, తక్కువగా అవ్వలేదు, तब समझ लो वो देवी देवता सनातन धर्म के पक्के। అప్పుడు అనుకోండి వారు దేవీ దేవతా ధర్మానికి సంబంధించిన పక్కే ఆత్మలయ్యారు అని. क्या जो पक्के होंगे ఎవరైతే పక్కాగా ఉండేటటువంటి వారు ఉంటారో उनमें प्योरिटी भी వారిలోని ప్యూరిటీ కూడా बनी रहेगी, తయారై ఉంటుంది. और जो कच्चे होंगे वो संघ के रंग में आकर के अपनी प्योरिटी की ताकत को మరియు ఎవరైతే కచ్చే ఉంటారో వారు సాంగత్యపు రంగులోకి వచ్చి తమ యొక్క ప్యూరిటీని वो बैठेंगे। పోగొట్టుకుంటారు. जहाँ प्योरिटी जितनी जास्ती होगी ఎక్కడ ప్యూరిటీ ఎక్కువగా ఉంటుందో उतनी यूनिटी अर्थात संगठन అంత యూనిటీ అనగా సంఘటన అనేది बड़ा रहेगा, పెద్దది ఉంటుంది. और प्योरिटी कम होगी, ఒకవేళ ప్యూరిటీ తక్కువగా ఉన్నట్లయితే, कम होती जाएगी, తక్కువైపోతూ ఉన్నట్లయితే तो संगठन भी टूटता जाएगा। సంఘటన కూడా చెల్లా చెదరైపోతూ ఉంటుంది. तो जो भी एडवांस की पुरानी गीता पाठशाला है, అయితే అడ్వాన్స్ యొక్క ఏవైతే పురాతన గీతా పాఠశాలలు అనేవి ఉన్నాయో उनका हाल अब इस समय बहुत बेहाल है। వాటి యొక్క పరిస్థితి అనేది ఈ సమయంలోని చాలా అధ్వానం అయిపోయింది. क्या ఏంటి? पता लग जाता है कि ये तामसी स्टेज में है। తెలిసిపోతుంది ఇది తామసీ స్టేజ్ అయ్యింది అని. आपस में ईर्ष्या देश పరస్పరమే ఈర్ష్య, ద్వేషం, लड़ना झगड़ना, కొట్లాడుకోవటం, జగడా చేయటం. हम क्यों जाए, वही मुरली हमारे घर में भी तो हम टीवी में देख लेते हैं। మేమెందుకు వెళ్ళాలి, అదే మురళిని మేము మా టీవీలోని కూడా చూసేస్తాం కదా. बाबा की तो मुरली सुनना है, బాబా యొక్క మురళినే కదా వినాలి. तो वो संगठन टूट जाता है। అప్పుడు ఆ సంఘటన అనేది విరిగిపోతుంది. तो बताया అయితే చెప్పారు कि बिखरना शुरू हो जाता है। అది చెల్లా చెదురైపోవటం అనేది ప్రారంభమైపోతుంది. ये बिखराव ఈ చెల్లా చెదురైపోవటం అనేది जिनकी बुद्धि में ज्ञान अच्छी तरह बैठा हुआ होगा, ఎవరి బుద్ధిలోనైతే మంచి రీతిలో జ్ఞానం కూర్చొని ఉండి ఉంటుందో. क्या ఏంటి? कि हम किसके बच्चे हैं, ఏమనంటే మనం ఎవరి యొక్క సంతానమయ్యాం? भगवान के बच्चे हैं। భగవంతుడి యొక్క పిల్లలమయ్యాం. भगवान के बच्चे हैं, एक बाप के बच्चे हैं,
భగవంతుడి యొక్క పిల్లలమయ్యామా, ఒక్క తండ్రి యొక్క పిల్లలమయ్యామా? तो एक परिवार होना चाहिए ना। అయితే ఒక్క एक పరివారం అయి परिवार ఉండాలి में కదా. अगर टूट फूट होती है ఒక్క పరివారంలోని ఒకవేళ పడిపోవటం మరియు విరిగిపోవటం అవుతూ ఉన్నట్లయితే, तो परिवार का जो भी मुखिया है, बड़े हैं, అయితే పరివారం యొక్క ఎవరైతే ముఖ్య యజమాని ఉంటారో वो उनकी बुद्धि में आवेगा परिवार टूट रहा है, ये अच्छी बात नहीं है। అప్పుడు అతని యొక్క బుద్ధిలోకి వస్తుంది ఏమనంటే పరివారం అనేది చెల్లాచెదరైపోతుంది, ఇది మంచి విషయం కాదు. संगठन को कोई भी हालत में टूटने नहीं देना है। సంఘటన ఏదైతే ఉంటుందో ఇది ఏ పరిస్థితుల్లోని కూడా చెల్లాచెదరైపోకూడదు. और खुद ही अलग होकर के बैठ जाए। స్వయమే ఒకవేళ వేరైపోయి కూర్చుండిపోయినట్లయితే, कोई परिवार में 4 भाई हैं, ఒక పరివారం ఏదైనా పరివారంలో నలుగురు సోదరులు ఉన్నట్లయితే मिल्कियत को लेकर के झगड़ा होता है। ఆస్తిని తీసుకొని వారిలోని పరస్పరం యుద్ధం జరుగుతుంది. बड़ा भाई अपनी संपत्ति समेट करके अलग हो जाता है। పెద్దన్నయ్య తన ధనాన్ని తీసుకొని సంపత్తిని తీసుకొని వేరైపోతాడు. तो वो अప్పుడు- बाप समान बड़ा भाई है పెద్దన్నయ్య తండ్రి సమానం అయ్యాడా? नहीं है। అవ్వలేదు. वो बड़े भाई का उसने अपना फर्ज नहीं निभाया ही नहीं। అతను పెద్దన్నయ్య యొక్క తన ఏదైతే తన యొక్క బాధ్యత ఉంటుందో దాన్ని నిర్వహించాడా? ऐसे ये నిర్వహించలేదు. भी ईश्वरीय परिवार है। అదే విధంగా ఇది కూడా ఈశ్వరీయ పరివారం అయ్యింది. इस ईश्वरीय परिवार में ఈ ఈశ్వరీయ పరివారంలోని जो जितनी जिम्मेवारी परिवार के लिए उठाते हैं, ఎవరు ఎంత పరివారం కోసం ఈశ్వరీయ జిమ్మేవారిని ఎత్తుతారో తీసుకుంటారో, जितना भी अर्पण में होते हैं परिवार के लिए, ఎంతైతే పరివారం కోసం అర్పణమయిగా అవుతారో वो बाप के सगे बच्चे हैं। వారు తండ్రి యొక్క అసలైన పిల్లలు అయ్యారు, अगर परिवार टूटता है సొంత పిల్లలు అయ్యారు. तो अंदर से आता है जिम्मे ఒకవేళ పరివారం అనేది ఒకవేళ విడిపోయినట్లయితే అప్పుడు లోపల నుండి వస్తుందేమనంటే परिवार बच्चे को लोग क्या कहेंगे। అనుకుంటారు మన పరివారం అనేది ఒకవేళ చెల్లాచెదరైపోయినట్లయితే విడిపోయినట్లయితే మన కోసం జనమేమనుకుంటారు. तो इसमें तो बाबा यही बात आ जाती है ना कि बाबा तो मुरली में बोले हैं అయితే బాబా మాతాజీ అన్నారు, బాబా ఏదైతే మురళీలో అన్నారో ఇదే విషయం వచ్చేస్తుంది కదా. कि कुछ नहीं देना है, कुछ नहीं करना है। किसको ఏది ఇవ్వకూడదు, ఏమీ చెయ్యకూడదు, नहीं देना है, ఏమి ఇవ్వకూడదు, किसी को माने लौकिक को या अलौकिक को। ఎవరికి కూడా. ఎవరికి కూడా అంటే లౌకికానికా లేక అలౌకికానికా? लौकिक को లౌకికానికి అని చెప్పి మాతాజీ అన్నారు. లౌకికానికా? लौकिक को भले तो तन धन न दो, లౌకికానికి మీరు తనువు ధనాన్ని భలే ఇవ్వద్దు, लेकिन कम से कम बुद्धियों से కానీ తక్కువలో తక్కువ బుద్ధియోగంతోని दृष्टि से तो उनका शुभ संकल्प तो दे सकते हैं। దృష్టితోని వారికి శుభ సంకల్పాన్ని అయితే ఇవ్వచ్చు కదా. बाबा जब अपने बन गए हैं బాబా మా వారిగా ఎప్పుడైతే అయిపోయారో अपने कहाँ बन गए, लौकिक वाले अपने कहाँ बन गए। లౌకికం వారు మనవారిగా ఎక్కడైపోయారు? अलौकिक वालों की बात करो, अलौकिक को అలౌకికం వారి యొక్క విషయాన్ని చెప్పు. అలౌకికం వారు ఎవరైతే ఉంటారో तो बात ही नहीं, वो तो अपने వారి యొక్క విషయమే లేదు. परिवार के अपने ही వారైతే మన పరివారం వారైపోయారు. बात आती है तो बाकी नहीं जो परिवार उनमें भी देखना है, వారిలోని కూడా చూడాలి. बन तो गए हैं, అలౌకిక పరివారంగా అయిపోవడం అయితే అయిపోయింది. ये किस कोटि के ब्राह्मण बने हैं। వీరు ఏ కేటగిరీ యొక్క బ్రాహ్మణులుగా అయ్యారు? ये अव्वल नंबर के ब्राह्मण है వీరు మొదటి నెంబర్ యొక్క బ్రాహ్మణులయ్యారా या गिरी हुई कास्ट के ब्राह्मण है। నీచ క్యాస్ట్ యొక్క బ్రాహ్మణులయ్యారా? पूरे श्रीमत पर चलने वाले हैं పూర్తిగా శ్రీమతం మీద నడిచేటటువంటి బ్రాహ్మణులయ్యారా? या श्रीमत को बीच बीच में तोड़ तोड़ के चलते हैं। లేక శ్రీమతాన్ని మధ్య మధ్యలోని విడం
पूरे श्रीमत पर चलने वाले हैं పూర్తిగా శ్రీమతం మీద నడిచేటటువంటి వారు అయ్యారా, या श्रीमत को बीच बीच में तोड़ तोड़ के चलते हैं? లేక శ్రీమతాన్ని మధ్య మధ్యలోని మిక్స్ చేసి నడిచేటటువంటి వారు అవుతారా? ये नहीं देखना। ब्राह्मण संप्रदाय है, ब्राह्मण संप्रदाय में 9 कुरियां हैं, श्रीमत को बीच बीच में तोड़ तोड़ के चलते हैं। ये नहीं देखना। ब्राह्मण संप्रदाय है, ब्राह्मण संप्रदाय में 9 कुरियां हैं, బ్రాహ్మణ సంప్రదాయాలు ఉన్నారు, బ్రాహ్మణ సంప్రదాయంలోని 9 ప్రకారాల వారు ఉన్నారు, सब कुरियां 9 కురుల 9 ప్రకారాలైన బ్రాహ్మణులు ఉన్నారు. एक जैसी होती हैं क्या? అన్ని नहीं। అందరు బ్రాహ్మణులు, అన్ని కేటగిరీ బ్రాహ్మణులు ఒక ప్రకారమైన వారు అవుతారా? లేదు. कोई बहुत ऊंची कास्ट के ब्राह्मण है, కొంతమంది చాలా ఉన్నతమైన క్యాస్ట్ బ్రాహ్మణులు అవుతారు. वो सोचते हैं कि अरे हम तो ऊंची कास्ट है, हमारा नाम बदनाम हो जाएगा। అరే మాదైతే చాలా ఉన్నతమైన క్యాస్ట్ అయ్యింది, మా పేరైతే పాడైపోతుంది. तो ऐसे ही यहाँ हम भी అదేవిధంగా ఇక్కడ మనం కూడా सूर्यवंशी बाप के सूर्यवंशी बच्चे हैं। సూర్యవంశీ తండ్రి యొక్క సూర్యవంశీ పిల్లలయ్యాం. सूर्यवंशी बच्चों को घड़ी घड़ी ये देखना है సూర్యవంశీ పిల్లలకి మాటి మాటికి ఇది చూడాలి. कि हमारे सूर्यवंश में कहीं टूट फूट तो नहीं होती जा रही। ఏమనంటే మా సూర్యవంశంలోని ఎక్కడా కూడా ఏదైతే సంఘటన ఉందో అది చెల్లాచెదరైతే అవ్వడం లేదు కదా. टूट फूट होती है, जरूर हमारे में कमी है। ఒకవేళ చెల్లాచెదరవుతుంది అంటే తప్పకుండా మనలోనే ఏదో లోటు అనేది ఉంది. हमारी यूनिटी टूट रही है, माने हमारी प्योरिटी మన యొక్క యూనిటీ అనేది పెరుగుతుంది అంటే తప్పకుండా ఎక్కడో మనలోనే లోటు అనేది कम होती जा रही है। తక్కువ అవుతూ ఉంది, ప్యూరిటీ అనేది తక్కువ అవుతూ ఉంది. तो मेंटेन करने की कोशिश क्या करना है? అయితే మెయింటైన్ చేసేటటువంటి ప్రయత్నాన్ని ఏం చేయాలి? ज्यादा से ज्यादा तवज्जो देना है कि हम आत्मिक स्थिति में स्थित रहे। ఎక్కువలో ఎక్కువ మనం ధ్యాస అనేది ఆత్మిక స్థితిలో ఉండేటందుకు ప్రయత్నం చేయాలి. ऐसे नहीं అలా ఏమీ కాదు, अरे हम इनको छुएंगे भी नहीं, అరే మమ్మల్ని ఎవరు తాకొద్దు కూడా, हम इनके हाथ का खाएंगे भी नहीं। మేము వీరి యొక్క చేతులతో తయారు చేసింది తినము కూడా. जब हमें आंखों से कोई ऐसी चीज देखने में नहीं आ रही है ఎప్పుడైతే మనకి కళ్ళతోని చూడడానికి అటువంటిది ఏమీ కనిపించడం లేదో जिसका ये प्रूफ मिलेगी ये पतित बन रही है, దాని యొక్క ప్రూఫ్ అనేది ఈ విధంగా ఒకవేళ లభించినట్లయితే ఏమనంటే వీరు పతితంగా అవుతున్నారు. तो हम उनको धक्का क्यों मारे? మరి అప్పుడు వారికి మనం ఎందుకని ధక్కా పుషింగ్ అనేది పుష్ ఎందుకు చేసేయాలి? కాలుతో ఎందుకని తన్నేయాలి? उनके ఎందుకని తోసేయాలి వారిని? साथ रहे, వారి తోడులో ఉండాలి. खाना पीना आचार व्यवहार सब हो रहा है, తినడం త్రాగడం ఆచార వ్యవహారాలన్నీ కూడా అవుతూ ఉన్నాయి. लेकिन फिर भी उनको नफरत की दृष्टि से కానీ అయినా కూడా వారిని హీన దృష్టితోని न देखें, नफरत చూడకూడదు. की दृष्टि से न देखें, హీన భావనతోని హీన దృష్టితోని చూడకూడదు. उनके साथ समान व्यवहार रखें, लेकिन खुद వారితోని సమానమైన వ్యవహారాన్ని పెట్టుకోవాలి. अपने को अटेंटिव कर दें कि हम आत्मिक स्थिति में हैं। కానీ స్వయాన్ని మనం అటెంటివ్ అనేది చేసేసుకోవాలి. మనం స్వయం ఆత్మిక స్థితిలోని ఉన్నామా? आत्मिक स्थिति में हम स्थित होंगे, ఆత్మిక స్థితిలో మనం స్థిరమైనట్లయితే स्टार आत्मा याद होगी, స్టార్ ఆత్మ స్మృతి ఉన్నట్లయితే तो भले हम दृष्टि से किसी को देखेंगे भी భలే మనం దృష్టితోని ఎవరినైనా చూసినా కూడా तो भी संग का रंग दृष्टि का అయినా కూడా సాంగత్యపు రంగు అనేది దృష్టిది नहीं लगेगा। అంటుకోదు. टच भी करेंगे, టచ్ చేసినా కూడా अगर आत्मिक स्थिति पक्की है ఒకవేళ ఆత్మిక స్థితి పక్కాగా ఉన్నట్లయితే तो टच करने का जो विकर्म बनता है
అయితే టచ్ చేసేటటువంటి వికర్మ అనేది ఏదైతే తయారవుతుందో, आत्मा की शक्ति जो क्षीण होती है टच करने से, ఆత్మ యొక్క శక్తి అనేది టచ్ చేసినట్లయితే ఏదైతే క్షీణం అవుతుందో वो क्षीण ही नहीं होगी। అది క్షీణం కూడా అవ్వదు. जैसे बैटरी है, ఏ విధంగాను అంటే బ్యాటరీ ఉంటుంది, एक छोटी बैटरी है, ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది, एक बड़ी बैटरी है। बड़ी ఒక పెద్ద బ్యాటరీ ఉంటుంది. बैटरी भरी हुई है పెద్ద బ్యాటరీ అనేది నింపబడి ఉంది, और छोटी बैटरी खाली है। మరియు చిన్న బ్యాటరీ ఖాళీగా ఉంది. छोटी बैटरी खाली है చిన్న బ్యాటరీ ఖాళీగా ఉంది, और उन दोनों के तार जोड़ दिए जाए आपस में, మరియు రెండింటి యొక్క వైరుని పరస్పరం జోడించేసినట్లయితే तो बड़ी बैटरी का करंट छोटी बैटरी छोटी में जाता है। అయితే పెద్ద బ్యాటరీ యొక్క కరెంట్ అనేది చిన్న బ్యాటరీలోకి వెళ్తుంది. लेकिन अगर तार बीच में कट जाए కానీ ఒకవేళ వైర్ అనేది మధ్యలోని కట్ అయిపోయినట్లయితే, तो बुद्धियोग की बात है। అయితే బుద్ధియోగం बुद्धियोग का యొక్క कनेक्शन విషయం हमारा అయింది. बाप के साथ है బుద్ధియోగం యొక్క కనెక్షన్ ఒకవేళ తండ్రితో మనది ఉన్నట్లయితే तो हमारी कोई शक्ति అప్పుడు మన యొక్క శక్తి అనేది ఏమి కూడా क्षीण नहीं कर सकता। క్షీణం అనేది అవ్వలేదు. अगर ऐसा होता ఒకవేళ అలా అయినట్లయితే कि दृष्टि के द्वारा, దృష్టికి ఏమనంటే దృష్టి ద్వారా, हाथ पांव के द्वारा, కాళ్ళు చేతుల ద్వారా, धन के द्वारा, ధనం ద్వారా, संपर्कियों संबंधियों के द्वारा, సంపర్కీయులు సంబంధీయుల ద్వారా जितना हम ज्यादा कनेक्शन में आएंगे ఎంత మనం तो కనెక్షన్ లోకి शक्ति क्षीण వస్తామో होगी ही होगी। అంత శక్తి అనేది క్షీణం అవ్వనే అవుతుంది. एक को देखें ఒక్కరిని చూడాలి. कि एक बाप जब इस सृष्टि पर आता है ఒక్క తండ్రి ఎప్పుడైతే సృష్టి మీదకు వస్తారో तो सबके संसर्ग संपर्क में आता है, అప్పుడు అందరి యొక్క సంసర్గ సంపర్కంలోకి వస్తారు. तो उसकी शक्ति क्षीण होती है क्या? అప్పుడు వారి యొక్క శక్తి క్షీణం అవుతుందా ఏంటి? नहीं होती, అవ్వదు. नहीं होती ना। అవ్వదు కదా. अच्छा, మంచిది. तो वो कौन सा बाप है, ऊपर वाला कि नीचे वाला అయితే ఏ తండ్రి అయ్యారు, పైవారా లేక కిందవారా? है? ऊपर एक है बेहद का बाप, आत्माओं का बाप ऊपर ఒక్కరయ్యారు బేహద్దు తండ్రి, ఆత్మల యొక్క తండ్రి. वाला, और పైవారు एक है बेहद का बाप, मनुष्यों का बाप। ఒక్కరయ్యారు బేహద్దు తండ్రి, మనుష్య ఆత్మల యొక్క తండ్రి. नीचे वाला, కింద ఉండేటటువంటి వారయ్యారు. तो जो नीचे वाला है उसको हम जानते हैं संग का रंग, అయితే కింద ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అతని గురించి మనకి తెలుసు, అతని యొక్క సాంగత్యపు రంగు అనేది लगता है, అంటుకుంటుంది. लेकिन ऊपर वाले को संग का रंग नहीं लगता है। అతనికి కింద ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అతనికి సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. కానీ పైన ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో శివుడు, అతనికి సాంగత్యపు రంగు అనేది అంటుకోదు. तो किसको फॉलो करना? అయితే ఎవరిని ఫాలో చేయాలి? ऊपर हाँ, हमारा పైన ఉండే వారిని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ये ध्यान रहे మన యొక్క ధ్యానం అనేది ఏముండాలంటే, कि हम लगातार आत्मिक स्थिति में हैं। ఏమనంటే మనం ఏకదాటిగా ఆత్మిక స్థితిలోని ఉన్నామా? अगर लगातार आत्मिक स्थिति में है तो ఒకవేళ ఏకదాటిగా ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు మనం हमारा कुछ भी नहीं बिगड़ना, మనది ఏమీ కూడా పోదు. लेकिन हम जानते हैं लगातार हमारी आत्मिक स्थिति అయితే మనకు తెలుసు ఏమనంటే మనది పూర్తిగా ఎల్లప్పుడూ ఆత్మిక స్థితి అనేది बनती नहीं है। తయారవ్వదు. हम घड़ी घड़ी संग के रंग में మనం గడియ సాంగత్యపు రంగులోకి आ आ जाते हैं। हमारे जन्म जन्मांतर के संस्कार हैं మన యొక్క సంస్కారం అనేది జన్మ జన్మాంతరాలది అయ్యింది. कि हम संग के रंग में ఏమనంటే మనం సాంగత్యపు రంగులోని नीचे उतरते हैं। కిందకి దిగుతాము. तो फिर जो नीचे वाला बाप है, అయితే కింద ఉండేటటువంటి తండ్రి ఎవరైతే ఉంటారో मनुष्य सृष्टि का बाप, మనుష్య సృష్టి యొక్క తండ్రి, जिसमें ऊपर वाला आया हुआ है, ఎవరిలోనైతే పైన ఉండేటటువంటి వారు వచ్చారు उसको हम फॉलो न करें। వారిని మనం ఫాలో చేయకూడదు. ఏంటి? उसको फॉलो करेंगे అతనిని ఫాలో तो చేసినట్లయితే उसमें तो मुकर्रर रूप से शिव समाया हुआ है, అతనిలోనైతే ముఖరర్ రూపంలోని శివుడు ఇమిడి ఉన్నారు. और हमारे में మరియు हमारे में तो मुकर्रर रूप से है नहीं। మనలోనైతే శివుడు ముఖరర్ రూపంలోని లేరు. घाटा किसका हो जाएगा? అప్పుడు నష్టం అనేది ఎవరిది అయిపోతుంది? हमारा घाटा हो जाएगा।
మన నష్టం అయిపోతుంది. इसलिए इस तरह అందువలనే संसर्ग संपर्क में आए ఏ విధంగా సంసర్గ సంపర్కంలోకి రావాలి అంటే कि न सांप मरे न लाठी टूटे। ఏమనంటే పాము కూడా చనిపోకూడదు, కర్ర కూడా విరగకూడదు. इसलिए इस तरह संसर्ग संपर्क में आए అందువలనే ఈ విధంగా సంసర్గ సంపర్కంలోకి రావాలి. कि न सांप मरे न लाठी टूटे। సర్పం కూడా మరణించకూడదు మరియు చేతికర్ర కూడా విరిగిపోకూడదు. ये युक्ति अपनाए ఈ యుక్తిని ఉపయోగించాలి, ప్రయోగించాలి. कि बुद्धि योग हमारा अपना पास बाप के पास रही, ये तो कोई देखने की चीज नहीं। బుద్ధి యోగం మనది తండ్రి దగ్గర ఉండాలి, ఇది చూసేటందుకు విషయం కాదు. लेकिन కానీ जो बाहरी चीजें हैं ఏదైతే బయట ఉండేటటువంటి వస్తువు ఉంటుందో उनसे हम दिखाने के लिए सहयोगी बनते रहे। దానితోని చూపించేందుకు సహయోగిగా అవుతూ ఉండాలి. अगर दिखावा करने के लिए सहयोगी दूसरों के बनते हैं ఒకవేళ చూపించడం కోసం వేరే వారి యొక్క సహయోగిగా మనం అవుతూ ఉన్నట్లయితే और अंदर से हम बाप के बने हुए हैं మరియు లోపల నుండి మనం తండ్రి వారిగా అవుతూ ఉన్నట్లయితే तो बाप तो हमसे संतुष्ट रहेगा। అప్పుడు తండ్రి మనతోని సంతుష్టమై ఉంటారా? हम एक बाप के बन करके रहेंगे, एक बाप को हम श्रद्धा विश्वास अर्पित करते रहेंगे। ఒక్క తండ్రి వారిగా మనం అయ్యి ఒక్క తండ్రి వారిగా మనం శ్రద్ధ విశ్వాసం అనేది అర్పణం చేస్తూ ఉన్నట్లయితే तो बाप हमारा सहयोगी बन के रहेंगे। అప్పుడు తండ్రి మన యొక్క సహయోగిగా అయి ఉంటారు. अगर अनेकों के हो जाएंगे बुद्धि योग के सहयोगी ఒకవేళ అనేకుల వారిగా బుద్ధియోగం యొక్క సహయోగిలుగా అయిపోయినట్లయితే तो फिर बाप हमारा सहयोगी, बाप कुछ नहीं चाहता है। అప్పుడు తండ్రి మన యొక్క సహయోగిగా అవ్వరు. తండ్రి ఏమి కోరుకోరు, ఏమి ఆశించరు. क्या चाहता है? ఏమి ఆశిస్తారు? धन भी नहीं चाहता। तुम्हारे पास धन है या नहीं है, ధనాన్ని కూడా కోరుకోరు. మీ దగ్గర ధనం ఉన్నా లేకున్నా कोई हर्जा नहीं, ना दो। ఏం పర్వాలేదు, ఇవ్వద్దు. तन भी नहीं चाहता। తనువుని కూడా కోరుకోరు. क्या चाहता है? ఏం కోరుకుంటారు? मन बुद्धि तुम मेरे को दे दो। మనసు బుద్ధిని మీరు నాకు ఇవ్వండి. मन मना भव। మన్మనాభవ్ क्या? ఏంటి? जो तेरे अंदर मन के संकल्प हैं మీలో ఏవైతే సంకల్పాలు ఉన్నాయో वो ऐसे चले అవి ఏ విధంగా నడవాలి అంటే जो मेरे अंदर मन के संकल्प। ఏవైతే నాలోని మనసులోని సంకల్పాలు నడుస్తున్నాయో माने मेरे जैसे संकल्पों में तू अपने संकल्पों को डुबो दे। అనగా నాలో ఉండేటటువంటి సంకల్పాలలోని మీ యొక్క సంకల్పాలని ముంచేయండి. मन और बुद्धि से मेरा मजा, మనసు బుద్ధితోని నా వారిగా అయిపోండి. तो मन बुद्धि जब ईश्वर की अर्पण हो जाएगी అయితే మనసు బుద్ధి ఎప్పుడైతే ఈశ్వరుడికి అర్పితం అయిపోతుందో तब रिजल्ट क्या होगा? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? उस दुनिया का साथ देने की इच्छा ही नहीं होगी। ఆ ప్రపంచం యొక్క తోడుని ఇచ్చేటటువంటి ఇష్టమే ఉండదు. ఆ ప్రపంచానికి సహయోగం చేసేటటువంటి కోరిక కూడా ఉండదు. बड़ी सहज रीति से हम ईश्वरीय सेवा में 24 घंटे के लिए अर्पण हो जाते। చాలా సహజ రీతిలోని ఈశ్వరీయ సేవలోని మనం అర్పణం అనేది అయిపోవచ్చు. अष्टदेव जब अष्टदेव बन सकते हैं, नष्ट मोहा स्मृति लब्धा बन सकते हैं, అష్టదేవులు ఎప్పుడైతే అష్టదేవులుగా అయిపోగలుగుతారో నష్టమోహ స్మృతి లబ్ధగా అయిపోగలుగుతారో तो हम नहीं बन सकते क्या? అప్పుడు మనం అవ్వలేమా ఏంటి? वो 100% बन सकते हैं तो 99% क्यों नहीं बनेंगे? వారు 100% అయిపోయినట్లయితే మనం 99% 99% మనం ఎందుకని అవ్వలేము? चलो अभी तक जैसा हुआ ऐसा हुआ। చలో ఇప్పటి వరకు ఏదైతే అయ్యిందో అది అయిపోయింది. अभी तो हमारी आँख खुल गई ना, ఇప్పుడైతే మన నేత్రాలు తెరవబడ్డాయి కదా. है? तो जब आँख खुली तो सवेरा हो गया। అయితే ఎప్పుడైతే నేత్రాలు తెరవబడ్డాయో అప్పుడు ఉదయం అయిపోయింది. आँख बंद है तो अंधेरा है।
నేత్రాలు మూయబడి ఉన్నాయో అప్పుడు చీకటయ్యింది. अंधेरे में राज्य किसका होता है? చీకట్లో రాజ్యం అనేది ఎవరిది ఉంటుంది? रावण का राज्य होता है। రావణుడిది ఉంటుంది రాజ్యం. और उजाले में सूर्य का राज्य होता है। మరియు వెలుగులోని సూర్యుడి యొక్క రాజ్యం ఉంటుంది. तो अभी हम सूर्य की रहबरी में पल रहे हैं, हमने समझ అయితే ఇప్పుడు మనం సూర్యుడి యొక్క పాలనలోని ఫలిస్తున్నాము. लिया है कि हमको ज्ञान सूर्य बाप मिल गया है। ఇప్పుడు మనము నమ్మకం అనేది మనకు అయిపోయింది. ఏమనంటే మనకి జ్ఞాన సూర్యుడు తండ్రి లభించేశారు. घड़ी घड़ी जो भी कदम बढ़ाएं, గడియ గడియ ఏదైతే అడుగుని ముందుకు వేస్తాము उस कदम में हम ये देखें, ఆ అడుగులోని మనం ఇది చూడాలి. ये जो कदम हमने बढ़ाया वो ఈ అడుగుని ఏదైతే మనం ముందుకు వేసామో श्रीमत के अनुरूप बढ़ाया। అది శ్రీమతానికి అనుకూలంగా ముందుకు వేసామా? बाप की श्रीमत पर हम चले, తండ్రి యొక్క శ్రీమతం మీద మనం నడిచామా? कहीं ऐसा तो नहीं है बाप इस कदम को स्वीकार करेगा कि नहीं करेगा? ఒకవేళ అలా అయితే కాదు కదా, ఈ అడుగుని తండ్రి స్వీకారం చేస్తారా లేక చెయ్యరా? कदम बढ़ते हैं ना, कोई काम करते हैं तो అడుగులు ముందుకు వెళ్తాయి కదా, ఏదైనా కార్యాన్ని చేసినట్లయితే, ఏదైనా పనిని చేసినట్లయితే. नहीं बढ़ते हैं? बढ़ते ముందుకు వెళ్ళవా? వెళ్తాయి. हैं? एक तरफ कदम बढ़ रहा है, इधर वैश्या का घर है। ఒక అడుగు ముందుకు వెళ్తుంది, ఇది వేశ్య యొక్క గృహం అయ్యింది, ఇల్లు అయ్యింది. कुमार का जीवन है, కుమారుడి యొక్క జీవనం అయ్యింది. कुमार की इच्छा है, కుమారుడి యొక్క ఇష్టం అయ్యింది. एक इच्छा और गृहस्थियों की 9,900 इच्छा है। కుమారుడి యొక్క ఒక్క కోరిక మరియు గృహస్థీల యొక్క 9,999 కోరికలు. एक इच्छा उसकी प्रबल हो जाती है ఆ ఒక్క కోరిక కుమారుడిది ప్రబలమైపోతుంది. और 9,999 गृहस्थी की चिंता है, वो पलड़ा ऊंचा उठ जाता है। మరియు గృహస్థీల యొక్క 9,999 చింతలు ఏవైతే ఉంటాయో ఆ పల్లెం అనేది పైకి వెళ్ళిపోతుంది, तो कुमारों में తేలికైపోతుంది. जो कामना है అయితే కుమారుల్లోని ఏదైతే కోరిక ఉంటుందో वो काम विकार की कामना बहुत तीखी रहती है। ఆ కామ వికారం యొక్క కోరిక అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. जो कामना इतनी भरी हुई है, ఏదైతే కోరిక అనేది అంత నిండి ఉంటుందో उस कामना को अंदर से चेक तो कर सकता है ఆ కోరిక ఏదైతే ఉంటుందో దానిని లోపల నుండి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు కదా. कि हमारे अंदर ये कमी है। ఏమనంటే మాలోని ఈ లోటు ఉంది అని. फिर उस कमी की पूर्ति के लिए बाप ने बहुत बड़ा वरदान भी दिया हुआ है। మళ్ళీ ఆ లోటు యొక్క పూర్తి సరి చేసుకోవడం కోసం బాబా చాలా పెద్ద వరదానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. क्या वरदान दिया है? ఏం వరదానాన్ని ఇవ్వడం జరిగింది? अदर कुमारों को वरदान नहीं दिया, అధర కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి వరదానాన్ని ఇవ్వలేదు. कुमारियों को वो वरदान नहीं दिया है, కుమారీలకు ఆ వరదానాన్ని ఇవ్వలేదు. अदर कुमारियों को भी नहीं दिया, అధర కుమారీలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆ వరదానాన్ని ఇవ్వలేదు. कुमारों को वरदान दिया। क्या? కుమారులకి ఆ వరదానాన్ని ఇచ్చారేంటి? कुमार जो चाहे सो कर सकते हैं। కుమారులు ఏం కావాలంటే అది చెయ్యొచ్చు. क्या? ఏంటి? जो चाहे वो कर सकते। सारी दुनिया का विनाश करना चाहे మొత్తం ప్రపంచాన్ని వినాశనం చేయాలన్నా కూడా कर सकते। तो विनाश भी कर सकते हैं, कुछ అప్పుడు వినాశనం కూడా చెయ్యొచ్చు. नहीं बिगड़ेगा। ఏది కూడా నష్టం అవ్వదు. इतना पुरुषार्थ तीखा कर सकते हैं। అంత పురుషార్థముని తీక్షణంగా చెయ్యొచ్చు. और निर्माण करना चाहे तो ఒకవేళ నిర్మాణాన్ని చేయాలన్నా కూడా అప్పుడు निर्माण भी कर सकते हैं। నిర్మాణాన్ని కూడా చెయ్యొచ్చు. वो कुमारों में ताकत है। ఆ శక్తి అనేది కుమారుల్లోనే ఉంది. तो बुद्धि जो कदम बढ़ रहा है, అయితే బుద్ధి యొక్క అడుగు ఏదైతే ముందుకు వెళ్తుందో देख रहे हैं कि बुद्धि कदम जो है बुद्धि रूपी पांव చూస్తున్నారు. ఏమనంటే బుద్ధు రూపీ పాదం అనేది वैश्या के घर की तरफ बार बार जा रहा है, వేషి యొక్క ఇంటి వైపుకు మాటి మాటికి వెళ్తుంది. वो बार बार आकर्षित कर लेती है। ఆమె మాటి మాటికి ఆకర్షించేస్తుంది.
और दूसरी तरफ మరియు రెండో వైపు कोई सच्ची ब्रह्मा कुमारी है। ఎవరో సత్యమైన బ్రహ్మకుమారి ఉంది. सच्ची ब्रह्मा कुमारी अर्थात సత్యమైన బ్రహ్మకుమారి అనగా जिसका बुद्धि योग बाप की ही तरफ है। ఆమె యొక్క బుద్ధియోగం అనేది తండ్రి మీదే ఉంటుంది. कभी भी वो किसी कुमार को अपनी ओर आकर्षित ఎప్పుడూ కూడా ఏ కుమారుణ్ణి తన వైపు ఆకర్షితం అనేది नहीं करती है। చెయ్యదు. तो दोनों तरफ से मेल होता है या एक तरफ से मेल होता है? అయితే రెండు వైపుల నుండి మిలనం అవుతుందా లేక ఒక వైపు నుండి మిలనం అవుతుందా? दोनों हाथों से ఇద్దరు వైపు నుండి మిలనం అనేది అవుతుంది. ताली बजती है, एक तरफ से ताली बजती है। రెండు చేతులతోని చప్పట్లు అనేవి మ్రోగుతాయా లేక ఒక్క చేతితోనే చప్పట్లు మ్రోగుతాయా? दोनों हाथों से ताली बजती है। రెండు చేతులతోని చప్పట్లు అనేవి మ్రోగుతాయి. तो जो कुमारी 100 कुमारियों से भी उत्तम है, అయితే ఏ కుమారి అయితే 100 కుమారుల కంటే కూడా ఏ కుమారి అయితే 100 కుమారీల కంటే కూడా ఉన్నతం అయ్యిందో उस तरफ कदम बढ़ाना चाहिए। అటువైపు అడుగుని ముందుకు వేయాలా? उसका संग का रंग लेने के लिए इच्छा रखनी चाहिए, ఆమె యొక్క సాంగత్యపు రంగుని తీసుకునేటటువంటి కోరికని పెట్టుకోవాలా? या जो हमारा लेका- बुद्धियों को खींचने वाली है, उस तरफ बुद्धि का योग जाना चाहिए। మన యొక్క బుద్ధి యోగాన్ని లాగేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువైపుకు మన అడుగు అనేది వెళ్ళాలా? हम वेरीफाई करें, अपनी बुद्धि से नहीं समझ पाते हैं तो बाप से वेरीफाई करें। మనం వెరిఫైని చేసుకోవాలి. ఒకవేళ మన బుద్ధితోని మనం ఒకవేళ వెరిఫైని చేసుకోలేకపోయినట్లయితే తండ్రితోని వెరిఫై చేసుకోవాలి. हम किसका संग का रंग करें? మనం ఎవరి యొక్క సాంగత్యపు రంగుని తీసుకోవాలి, సాంగత్యాన్ని చేయాలి. తండ్రిది అని చెప్పి స్టూడెంట్ అప్పుడు తండ్రి మనకి శ్రీమతాన్ని इस रास्ते ఇస్తారు. पे जाएंगे तो तुम ऊंचे उठेंगे, इस रास्ते पे जाएंगे तो हम नीचे करेंगे। ఆ మార్గంలోకి వెళ్ళినట్లయితే మనం ఉన్నతంగా ఎదుగుతాము. ఈ మార్గంలోకి వెళ్ళినట్లయితే మనం కింద దిగజారుతాము, కింద పడతాము. तो कदम कदम पर जो भी कदम बढ़ा है उसमें అయితే అడుగులోని ఏదైతే అడుగుని మనం ముందుకు వేస్తామో ఆ అడుగులోని बाप की श्रीमत लेकर के चले, తండ్రి యొక్క శ్రీమతాన్ని తీసుకొని నడవాలి. या तो अंदर से ये देखें कि ये जो कदम हम बढ़ा रहे हैं वो श्रीमत के లేకుంటే ఇది చూడాలి, ఏదైతే మనం అడుగుని ముందుకు వేస్తున్నామో దానిలోని తండ్రి యొక్క శ్రీమతం प्रमाण है। శ్రీమత ప్రమాణంగా ఉందా? पक्का बुद्धि में बैठ रहा है, पक्का श्रीमत के प्रमाण है, इसमें कोई పక్కా బుద్ధిలోని కూర్చోవాలి, పక్కా శ్రీమత ప్రమాణంగా మనం నడవాలి. ఇందులో ఏది కూడా बात की कमी है ही नहीं। ఏ విషయం యొక్క లోటు కూడా ఇందులో లేనే లేదు. तो आगे बढ़ जाना चाहिए। అప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి. तो जो कदम कदम पर श्रीमत पर चलेंगे, बुद्धियों को बाप को दे करके चलेंगे, అయితే ఎవరైతే అడుగడుగులోని శ్రీమతం మీద నడుస్తారో తండ్రిని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారో, తండ్రి తోడులోని ముందుకు వెళ్తూ ఉంటారో उनकी विजय ना हो, ये हो ही नहीं सकती। వారి యొక్క విజయం అవ్వకుండా ఉంటుంది, అలా అవ్వనే అవ్వదు. क्या ఏంటి? अंत में किसकी विजय होनी है? అంతిమంలోని విజయం అనేది ఎవరిది అవ్వనున్నది? सत्य की विजय होनी है। సత్యం యొక్క విజయం అవ్వనున్నది. और हम सत्य बाप के आधार पर चल रहे हैं तो विजय होने का न हो। మరియు మనం సత్యమైన తండ్రి యొక్క శ్రీమతం మీద నడిచినట్లయితే మన యొక్క విజయం అవ్వదు అనే విషయం అనేది ఉండనే ఉండదు, होने का ప్రశ్నే ఉండదు. మన యొక్క విజయం అవ్వదు అనే ప్రశ్నే ఉండదు. ओम ఓం శాంతి.